దేవుడు తన ప్రజలతో ఆది నుండి ఆయా రీతులుగా మాట్లాడుతూ వచ్చాడు. దేవుడు ప్రజలతో మాట్లాడే విధానాలు చాలా రకాలుగా ఉంటాయి. కొందరిని కళ్ళ ద్వారా దేవుడు దర్శించాడు, మరికొందరిని దర్శనాల ద్వారా దేవుడు దర్శించాడు, ఇంకొందరితో స్వరం ద్వారా దేవుడు మాట్లాడారు, మరికొందరితో ప్రవచనాల ద్వారా దేవుడు మాట్లాడతారు, ఇంకొందరితో పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా మాట్లాడతారు, మరికొందరితో దేవుని వాక్యం ద్వారా బైబిల్లో నుంచి దైవ సేవకుల ద్వారా దేవుడు తన ప్రజలైన మనతో మాట్లాడుతూ ఉంటాడు. కళ్ళ ద్వారా మాట్లాడటం గొప్పదా, దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడటం గొప్పదా, దేవుడు డైరెక్ట్గా ప్రత్యక్షమై మాట్లాడటం గొప్పదా, వాక్యం ద్వారా మాట్లాడటం గొప్పదా అని నన్ను అడిగితే ప్రతిదీ గొప్పదే. కాబట్టి వీటన్నిటిలో శ్రేష్టమైనది వాక్యం ద్వారా ప్రజలతో ప్రభు మాట్లాడటం. ఎందుకో తెలుసా? కొన్నిసార్లు మనలను కలలు మోసం చేస్తాయి, దర్శనాలు మోసం చేస్తాయి, ప్రవచనాలు మోసం చేస్తాయి. కలలైనా నిరర్ధకమైపోతాయేమో, ప్రవచనాలన్నా నిరర్ధకమైపోతాయేమో. భూమి ఆకాశాలు గతించిన ఎప్పటికీ ఎన్నటికీ గతించనిది జీవము గల దేవుని వాక్యం. దర్శనాల వెంట పరిగెత్తొద్దు క్రైస్తవ సంఘం, ప్రవచనాల వెంబడి పరిగెత్తొద్దు క్రైస్తవ సంఘం. సత్యవాక్యం ఏ దైవ సేవకుడు బోధిస్తున్నా ఆ సత్యవాక్యం దగ్గర నిలవబడండి. ఆ సత్యవాక్యమే మన స్థితిగతులు విప్లవాత్మకంగా మారుస్తుంది. ఒకసారి రాజశేఖర్ అయ్య గారి దగ్గరికి ఒక యవనబ్బాయి వచ్చాడట. అయ్యగారు, రాత్రి నుంచి నాకు ఒకటే దర్శనం వచ్చింది. చివరికి చర్చికి వచ్చాను ఆదివారం ప్రార్థనలో కూర్చున్న తర్వాత కూడా నాకు ఒకటే దర్శనం కనపడుతుంది. నాకు వచ్చిన దర్శనాన్ని మీరు నెరవేర్చాలి అయ్యగారు అన్నాడట. ఏం దర్శనం వచ్చిందిరా నీకు అంటే, మన చర్చికి స్టాఫ్ నర్స్ ఒక అమ్మాయి వచ్చింది కదా, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టుగా నాకు దర్శనం వచ్చింది అయ్యగారు అన్నాడంట. ఇంతకు నువ్వేం చేస్తావురా అంటే, ఆటో డ్రైవర్ని అయ్యగారు అన్నాడట. రాజశేఖర్ అయ్య గారు అన్నారట, ఒరే మరి నీకు వచ్చిన దర్శనం ఆ అమ్మాయికి కూడా రావాలిగా, ఆ అమ్మాయిని అడిగి చెప్తా నాకు అన్నాడట. ఆ అమ్మాయిని పిలిచి అడిగితే చెప్పు తీసుకుని కొడతానందట. విన్నారా? ఇప్పుడు ఈ అబ్బాయికి వచ్చిన దర్శనాన్ని బట్టి అడుగులు వేస్తే బ్రతుకులు బుగ్గిపాలు అవుతాయి. అలాగని దర్శనాలు లేవని చెప్పను, ప్రవచనాలు లేవని చెప్పను, పరిశుద్ధాత్మ ప్రేరేపణ లేదని చెప్పను. దర్శనమైన, ప్రవచనమైన, పరిశుద్ధాత్మ ప్రేరేపణైన దేవుని వాక్యంతో కోయిన్సైడ్ అవ్వాలి. మరోసారి ఆమేన్. దేవుని వాక్యంతో సరిచేసుకొని, ఎందుకు వాక్యాన్ని ఎందుకింత ప్రేమించాలి? కీర్తనలో రాయబడిన ఒక అద్భుతమైన మాట ఏంటో తెలుసా? నీ నామము కంటే నీ వాక్యమును గొప్ప చేసి ఉన్నావు అని రాసి ఉంటుంది. యేసయ్య నామం గొప్పదా, వాక్యం గొప్పదా? ఏం మాట్లాడాలో అర్థం కావట్లా. యేసయ్య నామం గొప్పది కదన్నా, నో డౌట్. వాక్యం ఎవరు? యేసయ్యే. యేసయ్య నామము కంటే ఆయన పంపించిన వాక్యము గొప్పదని కీర్తనలో రాయబడి ఉంది. అందుకని ఎప్పుడు వాక్యం వాక్యం వాక్యం, ప్రజలకు వాక్యాపేక్ష. అక్కడెక్కడో స్వస్థతలు జరుగుతున్నాయి, పరిగెత్తకండి. బ్రతికిన కాలం అంతా ఏదో ఒక రోగం మనుషులకు వస్తుంది. ఈరోజు తలనొప్పి తగ్గింది, రేపు కడుపుల నొప్పి రావచ్చు. కడుపుల నొప్పి తగ్గింది, రేపు నడుము నొప్పి రావచ్చు. స్వస్థత కోసం పరిగెత్తొద్దు. అలాగని స్వస్థత లేవని కాదు. సత్యవాక్యం ఎక్కడ ప్రకటించబడుతుందో ఆ వాక్యం కొరకు, నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడినట్లుగా వాక్యం కొరకు మన ప్రాణం ఆశపడును గాక. ఇప్పుడు ఆ వాక్యం మన దగ్గరకు వచ్చినప్పుడు వాక్యానికి మన రియాక్షన్ ఎలా ఉండాలి? ఎలా ఉంటే దేవుని మనసు గెలుచుకోగలుగుతాం? చూడండి, యెషయా గ్రంథం 66వ అధ్యాయం ఒక అద్భుతమైన మాట. 3వ చరణం చివరి భాగం నేను చదువుతాను. 2వ చరణం చివరి భాగం 2వ చరణం.
నాతో కలిసి చెప్పండి అందరూ. ఎవడు దీనుడై, కొంచెం గట్టిగా, ఎవడు దీనుడై, కొంచెం గట్టిగా, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని, నా మాట విని, నా మాట విని, అగైన్ నా మాట విని వణుకుచూ ఉండునో వాని మీదే నేను దృష్టి నిలిపి ఉన్నాను. ఒకసారి నా వైపు చూస్తారా? దేవుని ప్రతినిధిగా నా చేతులెత్తి దీవిస్తున్నా. ఈ ఫ్రంట్లో కూర్చున్న ఈ దైవజనుడు మొదలుకొని ఆ ఎంట్రన్స్లో గేటు దగ్గర నిలవబడిన ప్రతి బిడ్డ మీద కూడా ఈ రాత్రి నా దేవుని దృష్టి నిలిచి ఉండునుగాక. ఒక్క బిడ్డను కూడా ఈ రాత్రి దేవుని దృష్టి దాటిపోకుండా, పసిబిడ్డ మొదలుకొని పండు ముసలి వాని వరకు ప్రతి బిడ్డ మీద దేవుని దయాదృష్టి నిలిచి ఉండునుగాక. అయితే ఆయన దయాదృష్టి నిలిచి ఉండాలంటే ఆమెనన్నంత మాత్రాన నిలిచి ఉండదండోయ్. ఆమెన్ 3 మాటలు కేల్ ఖతం. దేవుని దయాదృష్టి ఒకని వ్యక్తి మీద నిలిచి ఉండాలంటే వాక్యం అంటుంది, ఎవడు దీనుడై నా మాట విని వణుకుచూ ఉంటాడో వాని మీదే నేను దృష్టి నిలిపాను అంటాడు. అయ్యా, మీ వాక్యం వినే ప్రజల్లో ఎవరి మీద మీరు దృష్టి నిలిపారు? ప్రకటించే వారి మీద? నో. లైవ్ ఇచ్చే బిడ్డల మీద? నో. సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేసే బిడ్డల మీద? నో. లైవ్ ఇస్తున్న కెమెరామెన్ మీద? కాదు. ఇప్పటిదాకా చక్కగా పాటలు పాడిన సేవకుల మీద? లేదు. మరి ఎవరి మీద నీ దృష్టి నిలిపేవాయి అంటే, నేను మాట్లాడుతూ ఉండగా నా మాటలు వింటూ ఎవడు గడగడ వణుకుతూ ఉంటాడో, ఎవడు గడగడగడ వణుకుతూ నా మాటలు వింటాడో వాని మీదే నేను దృష్టి నిలిపాను అంటాడు. ఈ రాత్రి సువిస్తారంగా దేవుడు మాట్లాడబోతున్నాడు. దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ బలహీనత నీలో ఉన్నట్లుగా నీకు అనిపిస్తే, నేను అట్టిదాన్ని యేసయ్యా, ఈ రాత్రి నన్ను మార్చు. ఈ బలహీనత నాలో ఉందేసయ్యా, ఈ జీవితాన్ని దిద్దుకునేటట్లుగా నా పట్ల కృప చూపించని వాక్యం వింటుండగా ఈ రాత్రి నువ్వు గడగడలాడగలిగితే, దేవుడు మాట్లాడుతూ ఉండగా వణుకుతూ దేవుని మాటలు ఆలకించగలిగితే, నువ్వు పేదదానివైనా ధనికురాలివైనా, చదువుకున్న దానివైనా చదువు లేని దానివైనా, భూమి ఆకాశాలు పట్టజాలని మహాదేవుని కనుదృష్టి ఈ రాత్రి నీ మీద నిలవబోతూ ఉంది. నేనంట, దేవుని చల్లని చూపు నీ మీద పడితే ఇక నీ బ్రతుకు కావాల్సిందే ఉంది. దేవుడు ఒక్కసారి నీ పట్ల దయగా చూస్తే, ఆప్యాయంగా చూస్తే, కరుణావాత్సల్యత కొమరించాలని దేవుని దృష్టే నీ మీద పడితే నీ బ్రతుకున్న కావాల్సిందే ఉంది. తెలుగులో ఒక సామెత ఉంది, వడ్డించేవాడు మనోడైతే, చూసారా చక్కగా నవ్వుకుంటున్నారు, వడ్డించేవాడు మనోడైతే బంతిలో ఏ మూలన కూర్చున్న మొక్కలన్నీ మనయే. ఏ మొక్కలో? సొరకాయ మొక్కలు, దోసకాయ మొక్కలు కాదు, ఈ మన ఒంటికి అసలు పడవు. ఆ మధ్య ఒక ఆయన అన్నాడు, కూరగాయల భోజనం నాకు ఎలర్జీ అన్నా, కూరగాయల భోజనం నా ఒంటికి అసలు పడదన్నా. సరే, ఏదైనా కానివ్వండి, వడ్డించేవాడు మనోడైతే భోజన పంక్తిలో ఏ మూలన కూర్చున్న మొక్కలన్నీ మనయే. నేనంట, వడ్డించేవాడు మనోడైతే అంత ధన్యత దొరికితే, దేవుడే నీ వాడైతే, దేవుడే నీ సొంతమైతే, దేవుని దయాదృష్టే నీ మీద నిలిస్తే, నువ్వు వెతుకుతున్న ప్రతిదీ నిన్ను వెతుక్కుంటూ నీ కాళ్ళ దగ్గర నిలిచేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. ఒకసారి అందరం చేతులు ఎత్తుదామా, చప్పట్లు కొడితే, అయ్యా ఈ రాత్రి నీ దయాదృష్టి నా పిల్లల మీద నిలవాలి. ఈ రాత్రి నీ దయాదృష్టి నా సంఘం మీద నిలవాలి. ఈ రాత్రి నీ దయాదృష్టి నా కుటుంబం మీద నిలవాలి, నా చేతి పనుల మీద నిలవాలి, నా సంసారం మీద నిలవాలి, నా పిల్లల మీద దేవుని దయాదృష్టి యేసు నామములో నిలిచి ఉండునుగాక. నిలవాలి అంటే వణకాలి. ఏం మాట్లాడతాడు ఇంతకీ రాత్రి దేవుడు? 3వ వచనం నుంచి చూడండి. విచిత్రమైన మాటలు అక్కడ రాసి ఉంటాయి. విచిత్రమైన మాటలు అనే కంటే కూడా
వింతైన మాటలు అక్కడ రాసి ఉంటాయి. నాతో కలిసి చెప్పండి. ఎద్దును వధించువాడు, స్వరం ఎత్తాలి, ఎద్దును వధించువాడు నరుని చంపువాని వంటి వాడే. స్వరమెత్తి. గొర్రె పిల్లను బలిగా అర్పించువాడు కుక్క మెడను విరుచువాని వంటి వాడే. నైవేద్యము చేయువాడు పంది రక్తము అర్పించువాని వంటి వాడే. ధూపము వేయువాడు బొమ్మను స్తుతించువాని వంటి వాడే. అవేనండి. పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో దేవుడు బలులు ప్రతిపాదించాడు. గోవుల మందలో నుంచి ఎద్దులను, గొర్రెల మేకల మందలో నుంచి మగదానిని, పక్షు జాతిలో నుంచి పావురాన్ని బలిగా అర్పించమని. ఇది దేవుడే చెప్పింది. ఓ గొప్ప ధనవంతుడు ఏం చేశాడో తెలుసా? సాధారణమైన దాన్ని కాదు, గొర్రెను కాదు, ఏకంగా ఎద్దును తీసుకొచ్చి బలిపీఠం దగ్గర బలర్పిస్తున్నాడట. ఈ వ్యక్తి ఏమనుకుంటున్నాడో తెలుసా? నేను ఎద్దును బలిగా అర్పించా, చిన్నదాని కాదు, ఎద్దును బలిగా అర్పించా అని అతిశయపడతా ఉంటే దేవుడు వాడిని చూసి అంటాడు, ఎద్దును కానుకగా ఇచ్చాను, అర్పించానని అతిశయపడుతున్న ఓ క్రైస్తవుడా, నువ్వు ఎద్దును వధిస్తున్నాను అని అనుకుంటున్నావు, కానీ నీవు నరహంతకుడిగా నాకు కనపడుతున్నావు అంటాడు. ఇదేంటి? గొర్రెలను అర్పించమని దేవుడే చెప్పాడు. అయ్యో, నా దేవునికి గొర్రెలను అర్పించాలని ఆ గొర్రెలను బలిపీఠం దగ్గరికి తీసుకొచ్చి బలి అర్పిస్తూ ఉంటే దేవుడు అంటాడు, ఓ గొర్రెలను అర్పించేవాడా, గొర్రెలను అర్పిస్తున్నానని నీవు అనుకుంటున్నావు, నాకు ఎలా కనపడుతుందో తెలుసా? బలిపీఠం దగ్గర కుక్క మెడను విడుస్తున్నట్లుగా నాకు అనిపిస్తుంది. అయ్యా, నేను తెచ్చింది గొర్రె పిల్లయ్యా, చూడు. అఫ్కోర్స్ నా దృష్టికి ఎలా కనపడుతుందో తెలుసా? కుక్క మెడను విరిచినట్లుగా కనిపిస్తుంది. సాయంకాలం చేతులెత్తట నైవేద్యం వల్లే ఉంది. దావీదు గారు అంటాడు కదా, ఆ వ్యక్తి సాయంకాలం చేతులెత్తి నేను దేవునికి నైవేద్యం అర్పిస్తున్నాను అని అంటా ఉంటే దేవుడు అంటాడు, నువ్వు చేతులెత్తి నైవేద్యం అర్పిస్తున్నాను అనుకుంటున్నావు, నాకు ఎలా కనపడుతుందో తెలుసా? పంది రక్తాన్ని అర్పిస్తున్నట్లుగా నాకు అనిపిస్తుంది. బాబోయ్, మరొక వ్యక్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. తాను అనుకుంటున్నాడు దేవునికి నేను ధూపం వేస్తున్నానని. దేవుడు అంటాడు, వరి బాబు, నువ్వు నాకు ప్రార్థన చేస్తున్నట్లేదు, బొమ్మ దైవము కాని వాటి దగ్గర. అయ్యా, నేను నీకు ప్రార్థన చేస్తున్నాను, అయ్యా నేను ప్రార్థన చేస్తుంది నీకు అని నువ్వు అనుకుంటున్నావు. నాకెలా కనపడుతుందో తెలుసా? ధూపము వేయువాడు బొమ్మలను పూజించు వంటి వాడే అని అంటాడు. ఏంటి మాటలు? ఎద్దును వధించేవాడు ఏమన్నాడు? ఎద్దును వధించేవాడు నరుణ్ణి చంపు వంటి వాడే అని అంటాడు. ఏంటి మాటకున్న అర్థం? పాత నిబంధనలో నరహత్య అంటే, క్రైస్తవ జనమా, పాత నిబంధనలో నరహత్య అంటే ఒక వ్యక్తిని కత్తి తీసుకొని చంపితే అది నరహత్య, ఒకని ప్రాణం తీస్తే నరహత్య, ఒకడి ప్రాణాన్ని నిర్దాక్షిణంగా తీసేస్తే దేవుని వాక్యం దాన్ని నరహత్య అంది. కానీ క్రొత్త నిబంధనలో నరహత్య ఏంటో తెలుసా? సహోదరుని ద్వేషించే ప్రతి వాడు నరహంతకుడు. చూడండి, యోహాను సువార్త మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం నుంచి 16వ వచనం వరకు గుండెలు బ్రద్దలు చేసే మాటలు ఉంటాయి ఇక్కడ. 3వ అధ్యాయం మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం నుంచి 16వ వచనం వరకు వ్రాయబడిన మాటలు ఒకసారి చూద్దాం. చూడండి ఒకసారి. రైట్, 14వ వచనం. నెక్స్ట్ నాతో కలిసి చెప్పండి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు
మరణమందు నిలిచి ఉన్నాడు. 15 పెద్దగా చెప్పండి. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. విన్నారు ఇక్కడ? ఏంటి నరహత్య? సహోదరుని ద్వేషించటమే నరహత్య. పాత నిబంధనలో కత్తితో పొడిచి చంపటం నరహత్య అయితే, క్రొత్త నిబంధనలో సహోదరులను ద్వేషించటమే నరహత్య. ఇప్పుడు వినండి, నువ్వు దేవుని మందిరానికి ఎద్దులాంటి కానుక అంటే ₹1,00,00,000 కానుక తీసుకొచ్చి, ఎద్దులాంటి ₹1,00,00,000 కానుక తీసుకొచ్చే నీ బ్రతుకులో నీ సొంత తోబుట్టుతో నీకు ద్వేషం ఉంటే, నీ అత్తతో నీకు ద్వేషం ఉంటే, సంఘానికి వచ్చే తోటి విశ్వాసితో నీకు ద్వేషం ఉంటే, నీ తోటి కోడలతో నీకు ద్వేషం ఉంటే, నువ్వు బ్రతుకుతున్న గ్రామంలో నీ పొరుగు ఇంటితో నీకు ద్వేషం ఉంటే, ఆ ద్వేషాన్ని ద్వేషంగానే పెట్టుకొని నేను ₹1,00,00,000 దేవుని కానుకిస్తున్నాను అని నువ్వు మురిసిపోతూ సేవకుడి దగ్గర ₹1,00,00,000 కానుక పెడితే, మేము సేవకులం కదా బాబోయ్, ఇతడు దానకర్ణుడు, ₹1,00,00,000 కానుకిచ్చాడు, ఈయనను దేవుడు ఈయన పిల్లలను ఈయన పిల్లల పిల్లలను ఆశీర్వదించునుగా, కానీ సేవకుడు ఆశీర్వదించి ఎంత దాతృత్వం కలిగిన వాడు అని సేవకుడు అంటాడు. కానీ దేవుడు అంటాడు, విన్నారు ఈ మాట? ₹1,00,00,000 కానుకిచ్చే ఈ మనిషిని చూసి దేవుడు అంటాడు, నరహంతకుడా. ఏమి సార్ నన్ను నరహంతకుడు అంటున్నారు? నేను ₹1,00,00,000 కానుకిచ్చా. ఆఫ్ కోర్స్. అగైన్ నరహంతకుడా అంటాడు. నేనెట్లా నరహంతకున్నయ్యా? నీ అన్నతో నీకు సమాధానం ఉందా? లేదు ప్రభా. నీ భార్యతో నీకు సమాధానం ఉందా? లేదు ప్రభా. సంఘానికి వచ్చే తోటి విశ్వాసితో సమాధానం ఉందా? లేదు ప్రభా. నీ ఇంటి పక్క వ్యక్తితో సమాధానం ఉందా? లేదు ప్రభా. మీ మధ్యలో ద్వేషం ఉందా? లేదా? ఉంది ప్రభా. హృదయములో ద్వేషం కలిగిన ప్రతి వాడు నరహంతకుడు అని వాక్యం అంటుంది కదా. నీ చేతిలో ₹1,00,00,000 కానుక సేవకుడు చూశాడేమో, నీ చేతులు నేను చూస్తూ ఉంటే రక్తాపరాధపు చేతులుగా నాకు కనపడుతూ ఉన్నాయి. ఓ మాట అడుగుతా, ఒక్క మాట అడుగుతా, నా వైపు చూడండి. ఈ స్థలంలో కూర్చున్న బిడ్డల్లో యేసు ప్రభు నిజదేవుడు అని తెలుసుకున్న బిడ్డలు ఎంతమంది ఉన్నారు? ఒకసారి చేతుల పైకి ఎత్తండి. కొంతమంది ఎట చూస్తున్నారంటే, ఆ నమ్మకం లేకపోతే ఇక్కడికి ఎందుకు వస్తామండి? కానీ జస్ట్ ఒక మాట కోసం. ఎంతమంది యేసు ప్రభు నమ్ముకున్నారు? చేతులు ఎత్తండి. థ్యాంక్ యూ. ఎంతమంది బాప్తిస్మం తీసుకున్నారు? చేతులు ఎత్తండి. థ్యాంక్ యూ. ఆదివారం ఎంతమంది చర్చికి వెళ్తున్నారు? చేతులు ఎత్తండి. ఆల్మోస్ట్ 100%. ఇక్కడ కూర్చున్న బిడ్డల్లో నాకు ఎవ్వరి మీద ద్వేషం లేదండి. నా అత్త నేను తల్లి కూతురులాగా ఉంటాం. నా భర్తకు నాకు ద్వేషం లేదండి. మా ఇంటి పక్కోళ్ళతో ద్వేషం లేదండి. ఆడపొడుసులతో ఏడపొడుసులతో ఎవరితో ద్వేషం లేదండి. నా జీవితంలో నేను ఎవరిని ద్వేషించలేదండి. ఇక్కడ కూర్చున్న నేను రూఢిగా చెప్తున్నాను, ఎవరి మీద నాకు ద్వేషం లేదండి. నా భర్తతో ద్వేషం లేదు, నా అత్తతో ద్వేషం లేదు, ఆడపడుచుతో ద్వేషం లేదు, మరిదితో ద్వేషం లేదు, ఇంట్లో ఉన్న వదిన ఎవరితో నాకు ద్వేషం లేదండి. నేను ద్వేషము లేని వాడిని, నేను ఎవరిని ద్వేషించట్లేదండి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. 90% వికెట్లు ఫట్టు. ఏమనుకోకండి, మీరు చచ్చిన తర్వాత మీకు పరలోకం ఉండదు. మీరెవరండి చెప్పటానికి అని అంటారా? నా దేవుని వాక్యం చెప్తుంది, నరహంతకులు ఎవరు పరలోక రాజ్యానికి వెళ్ళరని ప్రకటన గ్రంథంలో లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం కదా. ఈరోజు గ్రామాలలో మందిరానికి వచ్చే ప్రజలలో కొన్ని కాలనీలు ఉంటాయి, టోటల్ క్రిస్టియన్ కాలనీ. ఆ చిన్న కాలనీలో 100 ఇళ్ళు ఉంటే, ఆ 100 ఇళ్ళు ఉన్న చిన్న కాలనీలో 10 చర్చిలు ఉంటాయి. కానీ విచిత్రం తెలుసా? ఈ అక్కంటే ఆ అక్కకు పడదు, ఆ అక్కంటే ఈ అక్కకు పడదు. మరలా ప్రతి ఆదివారం పెద్ద బైబిల్ తీసుకొని తెల్ల చెర కట్టుకొని అక్కోళ్ళందరూ చర్చికి వెళ్తారు. నేను ఒక ఆవని ఎరుగుదును, భలే పాటలు పడిద్ది. ఇక ప్రార్థన అంటే తిరుగులేదు. అక్క పాట స్టార్ట్ చేసిందంటే
మైకు లేకుండా ఊరు చివరి దాకా వినపడిద్ది. ప్రార్థన స్టార్ట్ చేసిందంటే చర్చి పైకప్పు ఉంది చూసారా, ఒక్కసారి పైకట్లేసి కింద పడిపోద్ది. అంత బలంగా ప్రార్థన చేస్తుంది. చర్చిలో ఎంత అరుస్తా ప్రార్థన చేస్తుందో, ఎంత అరుస్తా పాటలు పాడుతుందో, ఇంటికి వచ్చిన తర్వాత చుట్టూతో ఇంటి పక్కల వాళ్ళతో కూడా అంతే గొడవ పడిద్ది. కానీ విచిత్రం సుమి, డైరెక్ట్గా తిట్టదు వాళ్ళని. డైరెక్ట్గా తిట్టదో. వాళ్ళని తిట్టాలనుకుంటే ఎట్లా తిట్టిద్దో తెలుసా? ఓ కోడి పోతుంది అనుకో, ఏమంటుందో తెలుసా? ఓ కోడి, నీ కాళ్ళు ఎరగా, నీ చేతులు ఎరగా, నీ కరోనా రోగం రాను, కరోనా పోయినా మళ్ళీ తెస్తుంది. నీ కరోనా రోగం రాను. మన పలాను కోడి క్యాన్సర్ వ్యాధి వచ్చిందంట, నీ కూడా క్యాన్సర్ వ్యాధి వచ్చును కాక. వంకేమో కోడి, తిట్టేదేమో మీకెడ తెలుసమ్మా? ఆ స్కూల్లో చదివే వాళ్ళు చాలామంది ఉంటారు. టోటల్ క్రిస్టియన్ కాలనీయే. ఆ గ్రామంలో చూస్తే అందరూ క్రైస్తవులే. ఒకరి మధ్యలో ఒకరికి సమాధానం ఉండదు, ఒకరి మధ్యలో ఒకరికి ఐక్యత ఉండదు. క్రైస్తవ జనమా, ఒక అన్నగా మీ తోబుట్టువుగా నేను చెప్తున్నాను. మీరు ఏ గ్రామం నుంచి వచ్చారో, బాబూజనర్ గ్రామ వస్తులారా, మీరే ప్రాంతం నుంచి వచ్చారో, మనమందరం దేవుని మందిరానికి వెళ్ళేవాళ్ళం కదా, ఒక దేవుణ్ణి ఆరాధించే ప్రజలం కదా, ఒక దేవుణ్ణే స్తుతించే ప్రజలం కదా. మన మధ్యలో సమాధానం ఉందా? అంత పెద్ద మాట ఎందుకండి? సేవకుల మధ్యలో సమాధానం లేని పరిస్థితి. చర్చికి వచ్చినప్పుడు భలే ప్రేమగా పలకరించుకున్నట్లుగా ఉంటారు. అక్క ప్రైజ్ లార్డ్ అక్క అని దీర్ఘం తీస్తారు. కొంచెం దాటి వెళ్ళిపోయిన తర్వాత, అక్క దాటి వెళ్ళిపోయిన అంటే ఏం చేస్తారు తెలుసా? మూతి 30 ఎంకలు తిప్పుతారు. అన్న ఒకసారి ఇట్లా, లోదర్ చర్చి అన్నారా? ఒక్క మాట మీరు ఆలోచించండి. మేము మందిరాలకు వెళ్తున్నాం, లక్షల రూపాయలు కానుకిస్తున్నాం, దేవుని మందిరాలు కట్టడానికి ఉపయోగపడుతున్నాం, ఇవన్నీ చేశారు నిజమే. కానీ నేనంట, మీ గ్రామంలో మీ తోటి కుటుంబస్తులతో మీకు సమాధానం ఉందా? ప్రేమ ఆప్యాయత కలిగి బ్రతుకుతున్నారా? చివరికి చర్చెస్లో పరిస్థితి ఏంటంటే, ఇద్దరు విశ్వాసులు కలుసుకున్నప్పుడు, ప్రైజ్ లార్డ్ అన్న బాగున్నారా, అక్క బాగుందా, పిల్లలు బాగున్నా, ఇక తర్వాత అడగకుండా అందరం బాగున్నాం అన్నారు. ఇంకా తర్వాత అడగకుండా అందరు బాగున్నారు కదా, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మేము ఎట్లా కలుసుకున్నప్పుడు, హత్తుకున్నప్పుడు మీరు అనుకుంటారు, అబ్బా ఈ అయ్యగారికి, జెర్మియా అయ్యగారికి ఎంత ప్రేమ ఉందరా నాయన, హత్తుకున్నారా అనుకుంటారు. కానీ ఇక్కడ చిదంబర రహస్యం ఏంటో తెలుసా? హత్తుకున్నప్పుడు పొట్టలు కలుస్తాయి కానీ హృదయాలు కలవు. ఈయనకి పొట్టుండే లోపటి కనుకో, ఇప్పుడు లోపటికి అంటున్నాడు. వినండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? ఈ రాత్రి మైదానంలో నేను ఎంతమందిని చూస్తున్నానో, ప్రతి కుటుంబాన్ని పరలోకంలో కూడా చూడాలి. పై మాటలు చెప్పి మేము ఇక్కడి నుంచి వెళ్ళటానికి రాలా. ఒక ఆపరేషన్ ఈ రాత్రి జరగబోతుంది, ఒక సర్జరీ ఈ రాత్రి జరగబోతుంది. కుటుంబాలను కట్టేటట్లుగా దేవుడు ప్రత్యేకమైన వర్తమానం ద్వారా దేవుడు మాట్లాడబోతూ ఉన్నాడు. ఏ సేవకులను చూసినా, ఏ విశ్వాసులను చూసినా, ఏ గ్రామంలో పరిస్థితి చూసినా గమనించండి, అందరూ చర్చికి వెళ్తారు. విచిత్రం ఏంటో తెలుసా? ఇంటికి ఒక బిన్ లాడెన్, ఇంటికి ఒక సద్దాం హుస్సేన్. ఆగండి ఒక్క నిమిషం ఆగా. ఇంటికి ఒక సద్దాం హుస్సేన్, ఇంటికి ఒక ట్రంపు, ఇంటికి ఒక కంపు. ఎక్కడ చూసినా అందరూ మరలా గ్రామంలో ఆదివారం చర్చికి వెళ్తారు. గ్రామస్తులారా, మిమ్మల్ని నేను ఎలా చూడాలనుకుంటున్నానో ప్రభు పేరిట చెప్తాను. తమ్ముడు పొలానికి వెళ్ళిన వీడియో, మిమ్మల్ని ఎలా చూడాలని నేను ఆశపడుతున్నాను. మన గ్రామాలన్నీ క్రైస్తవ గ్రామాలే కదా. నేనంట ప్రతిరోజు సాయంత్రం ఒకరోజు ఈ ఇంట్లో కలుసుకోండి, నెక్స్ట్ వీడియో, ఆ తర్వాత ఇంకొక ఇంట్లో కలుసుకోండి, ఆ తర్వాత ఇంకొక ఇంట్లో కలుసుకోండి.
ప్రతి రాత్రి మన కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన జరిగితే గ్రామాలు యేసయ్య సొంతం అయిపోతాయి. గ్రామాలు యేసయ్య సొంతం అవటానికి దేవుడు కృప చూపిస్తాడు. మీరు ఎక్కడుంటున్నా మన కాలనీస్, క్రైస్తవ కాలనీస్ ఏకతాటి మీదకి వద్దాం. మన మధ్యలో ద్వేషం వద్దాం. మన ఇంటి పేర్లు వేరైనా, మన ప్రాంతాలు వేరైనా, మన కులాలు వేరైనా, మన ప్రాంతాలు వేరైనా, మనం ఆరాధించేది ఒకే దేవుని. మనం ఒకే దేవుని పిల్లలం కనుక ఒకే తండ్రికి పుట్టిన బిడ్డలాగా మనం కలిసి బ్రతికితే ఈ గడ్డ మీద ప్రపంచనాన్ని దేవుడు సృష్టిస్తాడు. ఒక వీడియో చూడండి. వీళ్ళు పొలం పనికి వెళ్ళారు. పొలం పనికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం చేస్తున్నారు, ఎలా ఆ పొలం పనిని కూడా దేవుని సన్నిధిగా ఎట్లా అనుభవిస్తున్నారు చూడండి ఒకసారి. చేతులెత్తి చప్పట్లు కొడదాం. ఎక్కడ పాటలు పాడుతున్నారు, ఎక్కడ వాయిద్యాలు వాయిస్తున్నారు? పంట పొలాన్ని దేవుని మందిరంగా మార్చుకున్నారు. ఎన్నో గ్రామాలలో, ఎన్నో ప్రాంతాలలో ఆ కాలనీ అంతా క్రైస్తవ కాలనీయే. గ్రూపిజం. వీళ్ళంటే వాళ్ళకి పడక, వాళ్ళంటే వీళ్ళకి పడక. ఇందాక చెప్పే కదా, కలుసుకునేటప్పుడు మాత్రం ప్రైజ్ లాడనా కలుసుకున్నప్పుడు పొట్టలు కలుసుకున్నాయి, హృదయాలు కలుసుకో. ఇంకా అవసరమైతే కొన్ని బ్యాచ్లు ఎట్టుంటాయో తెలుసా, ఎట్ట అన్నట్టే ఉంటారు. ఏసై ఎవరు అంటున్నారు, ఏంటది కట్టప్ప హాయ్ ఎవరయ్యా, అట్లాంటి పదాలు ఇక్కడ వాడకూడదయ్యా. ఎవరికా మంచిగా ఉన్నట్టే ఉంటారు, ఏం లేదు. ఆ సంఘస్థుడికి ఈ సేవకుడు గోతులు దావా, ఈ సేవకుడికి ఆ సేవకుడు గోతులు దావా, ఆ విశ్వాసికి ఈ విశ్వాసి గోతులు దావా, ఈ విశ్వాసికి ఆ విశ్వాసి గోతులు దావా, ఈ కుటుంబీకులకు వాళ్ళు గోతులు దావా, వాళ్ళ కుటుంబాలకి వీళ్ళందరూ ఎవరు? క్రైస్తవులు. క్రైస్తవుడు అని నీవు అనుకుంటున్నావు. నా దేవుడు ఏమంటాడో తెలుసా? నరహంతకుడా, ఓ నరహంతకురాలా, ఆదివారం మందిరానికి వచ్చి చుట్టూతో ఉన్న వ్యక్తులతో గొడవ పడే ఓ తల్లి, నా వైపు చూడండి. మన మందిరానికి హైదరాబాద్లో కాపుల కులం నుంచి రక్షించబడిన ఒక అమ్మాయి మన మందిరానికి వచ్చింది. కొన్ని పరిస్థితులను బట్టి దేవుణ్ణి ఎరగని అబ్బాయిని వివాహం చేసుకుంది. వారి వివాహం చేసుకునేటప్పుడు ప్రమాణం ఏంటంటే, ఆ అబ్బాయి చెప్పాడట, నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్న దానివి కదమ్మా, నీ దేవుడు నీ దేవుడే, నా దేవుడు నా దేవుడే. నిన్ను నా గుడికి రమ్మనను, నన్ను నీ మందిరానికి రమ్మనొద్దు. ఆ వడంబడిక చొప్పున పెళ్లి చేసుకున్నారు. హైదరాబాద్ జీడిమెట్ల ఏరియా వచ్చారు. ఇక్కడ ఒక మంచి సంఘం, వాక్యం ఎక్కడ బాగుంటుంది ఎవరినో అడిగితే మన చర్చి పేరు చెప్పారట. ఆదివారం మందిరానికి వస్తుంది. 3 నెలలు మందిరానికి వచ్చిన తర్వాత ఒకరోజు నా దగ్గరకు వచ్చి ఇలా చెప్తుంది, అన్నయ్య నా కోసం గట్టిగా ఒక విషయం ప్రార్థన చేయండి అన్నయ్య. దేని కొరకు ప్రార్థన చేయమంటావమ్మా? నా భర్త నా మాటిని సపరేట్గా కాపురం పెట్టేటట్టుగా మీరు గట్టిగా ప్రార్థన చేయండి అన్నయ్య అంది. ఎట్టారి ప్రార్థన చేసి పాపాన్ని మూటగట్టుకోలేనమ్మా, నేను కలిసి ఉండేటట్లుగా ప్రార్థన చేస్తా కానీ ఏదో చెప్పండి రా తల్లి, కలిసి ఉండేటట్లుగా ప్రార్థన చేస్తా కానీ విడిపోయేటట్టుగా మరలా ఎట్లా ప్రార్థన చేయాలట? గట్టిగా నేను ఎట్లాంటి ప్రార్థనలు చేసి పాపాన్ని మూట కట్టుకోలేనమ్మా. అయితే ఒకటి, మీ అత్త మారేటట్టుగా ప్రార్థన చేస్తా, తప్పకుండా మీ అత్తను దేవుడు మారుస్తాడు అన్న. ఆ బిడ్డ ఏముందో తెలుసా, అన్నయ్యో ప్రపంచంలో ఎవరైనా మారుతారేమో కానీ మా అత్త మాత్రం పొరపాటున మారదన్నయ్య. ఎందుకో తెలుసా? మా అత్త గయ్యాలి గంప, రాకాసి రంప, సూర్యకాంతానికి అక్క. మా అత్తది సూర్యకాంతం వంశం. ప్రపంచంలో ఎవరైనా మారుతారేమో కానీ మా అత్త మారదు అంది. నేను చెప్పా, నీ అత్త ఎంత కఠినురాలైనా నేను ఆరాధించే నా దేవుడు రాతి హృదయాలలో నుంచి రాగాలు పుట్టించగలిగిన వాడు, రాతి హృదయాన్ని మాంసపు ముద్దగా మార్చగలిగిన వాడు, సౌలును పౌలుగా మార్చిన వాడే, యాకోబును ఇశ్రాయేలుగా మార్చిన వాడే నీ అత్తను తప్పకుండా దేవుడు మారుస్తాడు. అన్నయ్య మీకు విశ్వాసం ఉంటే ప్రార్థన చేయండి అని చెప్పింది. ఆ రోజు నుంచి ప్రార్థన చేస్తా ఉన్నా.
ఎప్పుడు చర్చికి వచ్చిన ఆ చెల్లి ముఖం కాస్త వాడిపోయినట్టుండేది. ఎందుకో నాకు తెలియదు. ఒక 3 నెలల తర్వాత క్రమంగా ఆదివారం వస్తూ వస్తూ ఒక ఆదివారం వచ్చింది. ముఖం చాలా కళకళలాడుతుంది. చాలా సంతోషంగా ఉంది. సంతోషించా. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చింది. అన్నయ్య, మీకు ఒక ముఖ్య విషయం చెప్పాలి. చెప్పు తల్లి అన్న. దగ్గరకు వచ్చింది. అన్నయ్య, మీరంటే ఏమో అనుకున్నాను అన్నయ్య. మీ ప్రార్థన మామూలు ప్రార్థన కాదన్నయ్య, మీ ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన అన్నయ్య అంది. ప్రైజ్ గాడ్. నేను అనుకున్నా ఇక డౌటే లేదు, వాళ్ళ అత్త మారినట్టుంది. ప్రైజ్ గాడ్ అనే లోపు ఏం జరిగిందిరా తల్లి అన్న. ఇంకా దగ్గరకు వచ్చి అంటది, అన్నయ్య మీరంటే ఏమో అనుకున్నాను అన్నయ్య, ఇప్పుడు నాకు అర్థమైంది అన్నయ్య, మీ ప్రార్థన మామూలు ప్రార్థన కాదు అన్నయ్య అంది. చెప్పింది చెప్పకరా తల్లి, ఆల్రెడీ ఒకసారి చెప్పావు కదా, ఏం జరిగిందో చెప్పు అన్న. ఈసారి చెప్తాను అన్నయ్య. ఇంకా దగ్గరకు వచ్చి ఎగాదిగా చూసి అంది, అన్నయ్య మీరంటే ఏమో అనుకున్నాను అన్నయ్య, మీ ప్రార్థన మామూలు ప్రార్థన కాదన్నయ్య, మీ ప్రార్థన ద్వారా ఇక ఆపురా తల్లి, పాడిందే పాటరా పాసుపల్ల దాసుడు అన్నట్లు చెప్పిందే చెప్పకు, ఏం జరిగిందో చెప్పన్న. ఈసారి ఇంకా దగ్గరకు వచ్చేమందో తెలుసా, అన్నయ్య మీ ప్రార్థన మామూలు ప్రార్థన కాదన్నయ్య. నాకు కాస్త చిరాకు అనిపించి ఏం జరిగిందో చెప్పమ్మా అన్న. అన్నయ్య మీ ప్రార్థన దేవుడు ఆలకించి, నాకన్నిటిని దేవుడు చూసి, మీ ప్రార్థన ఆలకించి మా అత్తకు దేవుడు పక్షవాతపు రోగం పెట్టాడు అన్నయ్య. నేను అన్న, తల్లి నీకు దండం పెడతా, ఇప్పుడు ఈ మాట అంటే అన్నావు కానీ ఇంకోసారి అనకమ్మా. ఇదే కనుక మీ అత్తకు తెలిస్తే డైరెక్ట్గా నా మీద 3వ ప్రపంచ యుద్ధానికి దిగొస్తుంది. ఏమయ్యా పాస్టర్, మీరు చర్చిలో చేసే ప్రార్థనలు ఇదేనా? ఏమండి, అత్తలందరికీ పక్షవాతం, పొరపాటు నా మీద యుద్ధానికి వస్తమ్మా. అయినా ఈ ప్రార్థన నేను చేయలే. ఒకవేళ ఇలాంటి ప్రార్థన చేస్తే నా దేవుడు వినడు. అయితే ఒక మాట చెప్తా, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు. ఈ వ్యాధి నీవు నేను సంతోషించడానికి వచ్చింది కాదు. ఈ వ్యాధి ద్వారా మనుష్య కుమారుడు మహిమపరచబడాలని కోరుకుంటున్నాడు. దేవుడు రక్షణ కార్యం ఆ ఇంటిలో జరిగించడానికే, తన మహిమ కొరకే దేవుడు ఆ ఇంట్లో ఈ కార్యం చేశాడు. ఇది మరణం కొరకు వచ్చింది కాదు, ఎవరో సంతోషించడానికి వచ్చింది కాదు. మీ అత్తారింటిలో దేవుడు తన మహిమను వెల్లడి చేయాలని కోరుకుంటున్నాడు. అన్నయ్య ఈ వ్యాధి ద్వారా ఎట్లా దేవుడు తన మహిమను వెల్లడి చేస్తాడు? నీ తల్లి, అత్త ఇప్పుడు మంచంలో పడిపోయింది కదా, అన్నీ మంచంలోనే అయిపోతాయి కదా, లేవలేదు కదా. ఓ తల్లికి కూతురు ఎలా పరిచర్య చేస్తుందో కూతురులాగా మారిపో. చంటి బిడ్డకు తల్లి ఎలా పరిచర్య చేస్తుందో ఒక తల్లిలాగా మారిపో. ఆ బిడ్డకు నువ్వు ప్రేమను పంచితే ఆ ఇంటిలో రక్షణ కార్యాన్ని దేవుడు ప్రారంభిస్తాడు. మీరు సప్పట్లు కొట్టారు, ఆ చెల్లి సప్పట్లు కొట్ల. ఏముందో తెలుసా, నా పట్ల ఎంత ద్వేషం పంచిన నా అత్తకు నేను ఎట్లా ప్రేమను పంచేదన్నా, ఏమని ప్రేమను పంచేదన్నా? ఈ సంవత్సరం రోజుల్లో ఏనాడైనా నాకు ప్రేమను పంచిందా? కొడలా తిన్నావా అందా? ఎప్పుడు చూసినా పాసిపోయిన అన్నం పెట్టేది, సద్యన్నం పెట్టేది. ఒక్కరోజు కూడా ప్రేమను పంచని నా అత్తకు నేను ఎలా ప్రేమను పంచగలను? నేనేం చెప్పానో తెలుసా, మనం సిలువకు శత్రువులమై ఉండగా, నిర్దేవులను ఆరాధిస్తూ ఉండగా, పాపులలో ప్రధానులుగా బ్రతుకుతూ ఉండగా, మరోసారి చెప్తాను, సిలువకు శత్రువులుగా బ్రతుకుతుండగా ఈ ప్రధాన పాపిని ప్రేమించి పరలోకం నుండి దిగొచ్చి ఈ పాపి కొరకు ప్రాణం పెట్టాడే. యేసయ్య ఎలాంటి ప్రేమతో నిన్ను ప్రేమించాడో, యేసయ్య నిన్ను ప్రేమించిన ప్రేమతో నీ అత్తను ప్రేమించు, దేవుడు అద్భుతం చేస్తాడు. ఈ మాట అంటంతో బిడ్డలారా మీరు అనొచ్చు, అన్నా నేను అట్లా వాళ్ళని క్షమించేది, వాళ్ళు నా పట్ల ఎంత కీడు చేశారో మీకేం తెలుసు, అందుకని మేము వాళ్ళతో పలకట్లేదు అని అంటారా? ఒకవేళ వాళ్ళు చేసింది తప్పే అయితే మిమ్మల్ని అడుగుతా టకమని చెప్పండి. నేను యేసు ప్రభువు నమ్ముకున్నప్పటి నుంచి ఏనాడు నేను తప్పు చేయలేదు అని ధైర్యంగా ఎత్తగలిగే చేయి ఒక్కటి ఉంటే ఎత్తండి చూద్దాం. యాశ్వ గారు మీరు ఎత్తగలరా? మా బిషప్ గారులు ఉన్నారు, మా బిషప్ గారు వచ్చాడు. బిషప్ గారు మీరు ఎత్తగలరా? సగంలోనే ఇరిగిపోద్ది ఎత్తితే.
నన్ను అడగండి పాస్టర్ గారు, మీరు రక్షించబడినప్పటి నుంచి ఏనాడు మీరు త్రొట్టెల్లేదా? చూపులోనైనా ఆలోచనలోనైనా ఏనాడు తప్పిపోకుండా ఖచ్చితంగా బ్రతికారా అని నన్ను అడగండి. మిమ్మల్ని ఎట్లా అడుగుతాం అయ్యగారు అని అంటారు. అడగండి, పర్వాలేదు. జాషువా అన్నాడు, పలుమార్లు తప్పిపోయా, నా ప్రభు సహించాడు, నా ప్రభు నన్ను భరించాడు, నా ప్రభు నన్ను ఓర్చుకొని చెక్కి ఈరోజు లక్షలాది కొలది ప్రజలు ఎదుట దేవుడు నిలవబెట్టాడు. నా పవిత్రతను బట్టి దేవుడు నిలవబెట్టలా, ఈ మూర్ఖుణ్ణి దేవుడు సహించాడు. ఈ రాతి హృదయం కలిగిన వాడిని దేవుడు సహించాడు. అందుకనే నేను మ్యాక్సిమం 100కి 100 పాళ్ళు ఎవరిని ద్వేషించను. ఎందుకో తెలుసా? నా ప్రభువే కనుక నన్ను ద్వేషిస్తే జెరెమియా అనేవాడు ఎప్పుడో నరకానికి వెళ్ళిపోయేవాడు. నా ప్రభు నన్ను సహించినట్లుగా ప్రతి బిడ్డను నేను సహించాలి, క్షమించాలి. ఇది నా ప్రభు దగ్గర నేను నేర్చుకున్నా. తప్పకుండా అన్నయ్య ప్రార్థన చేయించుకుని వెళ్ళింది. నేను ఒక పర్యాయం ఆ ఇంటికి వెళ్ళా, ఆ అత్తకు ప్రార్థన చేశా. దేవుని మహా గొప్ప కృప, ఒక 6 నెలల తర్వాత ఆ అత్త దేవుని మహా గొప్ప కృపను బట్టి గడిచిన కొన్ని నెలల నుంచి పక్షవాతంతో బాధపడిన నా బిడ్డ 6 నెలల తర్వాత నడుచుకుంటూ దేవుని మందిరానికి వచ్చింది. వచ్చే ఆదివారం బాప్తీసాలు ఉన్నాయని, 2వ ఆదివారం బాప్తీసాలు ఉన్నాయని చర్చిలో అనౌన్స్మెంట్ చేశారు. ఆ బిడ్డ నా దగ్గరకు వచ్చి, అత్తేమందో తెలుసా అయ్యా, వచ్చే ఆదివారం నేను కూడా బాప్తిస్మం తీసుకుంటానయ్యా. నేను అడిగా, యేసు ప్రభు గురించి నీకేం తెలుసమ్మా? యేసు ప్రభు గురించి ఏం తెలుసని బాప్తిస్మం తీసుకుంటావు? ఆ అత్తేమందో తెలుసా, యేసు ప్రభుని ఆరాధించే నా కోడలే ఇంత యేసు ప్రభుని ఆరాధించే నా కోడలే ఇంత మంచిదైతే నా కోడలు ఆరాధించే యేసుక్రీస్తు ఇంకెంత మంచివాడు అయి ఉంటాడో కదా. యేసుక్రీస్తు మంచితనాన్ని నా కోడల్లో చూసా, యేసుక్రీస్తు ప్రేమను నా కోడల్లో చూసా, యేసుక్రీస్తు ఆప్యాయతను నా కోడల్లో చూసా. యేసుక్రీస్తును తెలుసుకోవటానికి నా కోడలు నిలువుటద్దంగా ఉంది. అక్కలారా, మన గ్రామాలలో మన బుద్ధిని చూపించొద్దు, మన స్వభావాలు చూపించొద్దు, మన కోపతాపాలు చూపించొద్దు, మన పంతాలు చూపించొద్దు, మన ప్రతీకారాలు చూపించొద్దు. మీరు ఏ గ్రామంలో బ్రతుకుతున్నారో మీరు బ్రతికే గ్రామాలలో యేసును చూపించుదురుగాక. యేసు గుణగణాలు లోకానికి నువ్వు చూపించగలిగితే ప్రతి మోకాలు యేసయ్య ఎదుట వంగుతుంది. ఈ వాక్యం విన్నారు కదా. నేను మందిరానికి ఏదో చేశా, ₹1,00,000 కానుకిచ్చా. సమాధానం లేకుండా నువ్వు ₹1,00,000 కానుకిస్తే, నేను ₹1,00,00,000 కానుకిచ్చా, సమాధానం లేకుండా నువ్వు ₹1,00,00,000 కానుకిస్తే నరహంతకుడు అని దేవుడు అంటాడు. ఈ వాక్యం వింటుండగా చెల్లి, తల్లి, నా వైపు చూడండి. కూర్చున్న మీలో డెఫినెట్గా ఎవరితోనో ఒకరితో అసమాధానం ఉండి ఉంటుంది, అనైక్యత ఉండి ఉంటుంది. ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత వారికి ఫోన్ చేసి వారితో సమాధానపడండి, పరలోక రాజ్యపు హక్కుదారురాలిగా నువ్వు మారిపోతావు. నేనంట, పరలోక రాజ్యంలోనే నువ్వు కూర్చోగలిగితే భూలోకపు ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇవ్వకపోతాడా? పరలోకపు ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవాలంటే ద్వేషం మన మధ్యలో ఉండకూడదు. వాడు చెడ్డోడు అని అన్నావా? నేనంట, నువ్వు మంచోడువే. ఈ చెడ్డవారిని ప్రభు ఎలా సహించాడో ఒకరిని సహించుకుంటూ క్షమించే మనస్సు దేవుడు మన మధ్యలో కుమ్మరించునుగాక. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. 2వ మాట ఏమంటాడో తెలుసా? అవును, బైబిల్లో గొర్రెపిల్లని తీసుకొచ్చి వధించమన్నాడు. ఇక్కడ దేవుడు ఏమంటాడో తెలుసా? గొర్రెను వధించే ప్రతివాడు నాకు ఎలా కనపడుతున్నాడంటే కుక్క మెడను బలిపీఠ మీద విరిచేవాడిలాగా కనపడుతున్నాడు. ఏంటి దేవా, నేను తీసుకొచ్చింది గొర్రెపిల్లని తీసుకొస్తే నీకెట్లా కనపడుతుంది? కుక్క మెడ విరిచినట్లుగా కనపడుతుంది అంటాడు. ఈ మాటకున్న అర్థం ఏంటో తెలుసా? దేవుని మందిరానికి వచ్చి చిన్న గొర్రెపిల్లను నేను యేసయ్య అని పాటలు పాడాం, సంతోషం.
నీవు నా కాపరివి, నేను వెంబడించే గొర్రెను నేను అని పాట పాడేం సంతోషం. కానీ దేవుడు ఇక్కడ అంటాడు, నువ్వు గొర్రె పిల్లని తీసుకొచ్చి వధిస్తావుంటే కుక్క మెడను విరిచినట్లుగా నాకు అనిపిస్తుంది. కుక్కలో 3 స్వభావాలు ఉన్నాయి. ఏదైతే కక్కిందో, వ్యాక్ అని కక్కిందో, కక్కేసి అంత దూరం వెళ్తుంది, ఏమైద్దో తెలియదు. మరలా వెనక్కి వచ్చి ఆ కక్కిన దాన్ని గుంటూరు భాషలో చెప్తాను, లబా లబా పసా పసా తింటుంది. కక్కింది, చీ అంది, అబ్బే ఇది వద్దని కక్కేసింది. ఏది కక్కిందో కక్కిన దాన్ని మరలా తినటం ప్రారంభిస్తుంది. క్రైస్తవులారా, నువ్వు యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఈ తాగుడు నాకొద్దు, కక్కేవుగా. ఈ సినిమాలు నాకొద్దు, కక్కేవుగా. ఈ అక్రమ సంబంధాలు నాకొద్దు, కక్కేవుగా. వాళ్ళను గూర్చి వీళ్ళను గూర్చిన సాడీలు నాకొద్దు, కక్కేవుగా. ముసలమ్మ ముచ్చట్లు నాకొద్దు, కక్కేవుగా. అపవిత్రపు చూపు నాకొద్దు, కక్కేవుగా. ద్వేషం నాకొద్దు, కక్కేవుగా. ఒకప్పుడు దేన్ని కక్కేవో అదే సినిమా వైపు ఈరోజు నువ్వు వెళ్తున్నావు అంటే క్షమించు, నీవు ఒక కుక్కవే. అదే త్రాగుడు వైపు నువ్వు వెళ్తున్నావంటే క్రైస్తవుడా, నీవు ఒక కుక్కవే. మేము సినిమాలు చూడం, మేము సీరియల్ చూడం. బ్లాక్ అండ్ వైట్ ఒకప్పుడు టీవీ మన ఇంట్లో ఉంటే ఆ టీవీ నాటకం మీద పెట్టారు, మేము చూడమని. ఈరోజు ఏం జరిగింది? ఇంట్లో హోమ్ థియేటర్ పెట్టుకొని సకుటుంబ సపరివారంగా మనసు మమత వదిలిపెట్టట్లా, ఋతురాగాలు వదిలిపెట్టట్లా, కార్తీక దీపం వదిలిపెట్టట్లా. ఒకప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీవీ మేము చూడొద్దు, అటక మీద పెట్టావు. ఈరోజు హోమ్ థియేటర్ ఏర్పాటు చేసుకొని కలర్ఫుల్ టీవీ పెట్టుకొని ఒకప్పుడు ఏ సినిమాను కక్కావో అదే సినిమాని ఈరోజు నువ్వు జురుకుంటున్నావంటే క్షమించు, మీ అన్నగా, మీ తోబుట్టువుగా, మీ కుటుంబ సభ్యునిగా చెప్తున్నాను, నీవు కుక్కవే. ఒకప్పుడు ఎప్పుడైనా దారిని వెళ్తూ ఉంటే ఒక అమ్మాయిని అపవిత్రంగా చూస్తే, ఒక అబ్బాయిని అపవిత్రంగా చూస్తే, దేవా నా చూపు పాడైపోయింది, దేవా తప్పుడు ఆలోచన వచ్చింది, నన్ను క్షమించయ్యా, దేవా రాకూడని ఆలోచన వచ్చింది, నన్ను క్షమించయ్యా అని చిన్న తప్పుడు చూపును బట్టి అల్లాడిపోతూ ఉండేదోడు. ఆ రోజంతా దేవా చూడకూడని చూపు నేను చూసా, నా వైపు చూడకూడని చూపు నేను చూసా, నా దృష్టి చెడు వైపు వెళ్ళింది, అయ్యో ప్రభు అని రొమ్ము కొట్టుకుంటూ ఏడ్చావు, కక్కావు. అలాంటి భక్తి జీవితం జీవించిన నీవు ఈరోజు సెల్ ఫోన్లో ఫోర్నోగ్రఫీ వీడియోస్ నువ్వు చూస్తున్నావంటే ఆ కుక్కవు నువ్వు కాదా? నేకెడ్ ఫొటోస్ చూసి కాముకత్వాన్ని రేపుకుంటున్నావంటే ఆ కుక్కవు నీవు కాదా? ఏ మద్యాన్ని కక్కేసావో అదే మద్యపానం వైపు నువ్వు వెళ్తున్నావంటే క్రైస్తవుడా ఆ కుక్కవు నీవు కాదా? నేను మందిరానికి వచ్చి పరిచర్య చేస్తున్నా, మందిరంలో పాటలు పాడుతున్నా, మందిరంలో ప్రసంగం చేస్తున్నా, మందిరంలో పరిచర్య చేస్తున్నా అని నువ్వు అతిశయపడుతున్నావు. వెనుదిరిగి చూసే జీవితం కలిగిన ప్రతి వ్యక్తిని దేవుడు కుక్క అంటాడు. నా ప్రార్థన, కుక్కలాంటి స్థితిలో ఈ రాత్రి ఎవరైనా వస్తే ఆ కుక్కలన్నీ గొర్రె పిల్లలుగా మరలా మార్చబడునుగాక, గొర్రె పిల్లలుగా పొట్టేలుగా దేవుని కొరకు మార్చబడుదురుగాక. రెండోది, కుక్క పరిస్థితి ఏంటో తెలుసా? భలే విచిత్రం. ఈ చలికాలం వచ్చినప్పుడు, వేసవికాలం కాదులేండి, చలికాలం వచ్చినప్పుడు నా వైపు చూడండి, మీకు అందరికీ తెలుసు, ఎందుకంటే మనమంతా పల్లెటూరు వాళ్ళమే కదా. టకామని సమాధానం చెప్పండి. చలికాలంలో కుక్క ఎక్కడ వణుకుంటుంది? అబ్బా, పొయ్యిలో పడుకుంటుంది. దానికి ఎక్కడా చోటు లేనట్టు ఆ పొయ్యి దగ్గరకు వచ్చి ఏం చేస్తుందో తెలుసా? బూడిదంతా లాగి మనం ఎట్లా బెడ జరుదుకుంటాం, అది కూడా పొయ్యిలో బెడ జరుదుకుంటుంది. ఆ శుభ్రంగా లాక్కొని ఉంటుంది, ఆ పొయ్యిలో పండుకుంటుంది. మధ్యరాత్రి ఇప్పుడు మనకు మెలకు వస్తుంది, వాష్రూమ్కి వెళ్దామని బయటకు వచ్చేసరికి ఈ సునక మహారాజు పొయ్యిలో సింహాసనాసీనుడై ఉంటాడు. పొయ్యి మీద పొయ్యిలో పండుకున్నాడు కదా,
ఊరిలో స్పెషల్గా ఒక కర్ర ఉంటుంది. ఏ కర్ర చెప్పండి? అది కూడా సూపర్, కుక్కను కొట్టే కర్ర. ఆ కర్ర తీసుకొని కుక్కను, గుంటూరు భాషలో చెప్తాను, బెయ్యమని బాత్తా ఉంటే, ఆ కర్ర తీసుకొని కుక్కను బెయ్యమని బాత్తా ఉంటే కుక్క అనుకుంటుందట కొట్టేటప్పుడు, ఎప్పుడు కొట్టేటప్పుడు అనుకుంటుందట, ఛీ నా కుక్క బతుకు పాడుగాను, ఛీ నా కుక్క బతుకు పాడుగాను, ఈడిపోయలేక నేను ఎందుకు పడుకుంటా. తెల్లారనే మంగళగిరిలో చందన బ్రదర్స్కి వెళ్ళి మంచి రగ్గు ఒకటి కొనుక్కొని ఏ చెట్టు కిందో పడుకుంటా, కానీ ఈడు పొయ్యిలో పొరపాటున పడుకోను. పగలంతా అనుకుంటుందట. ఇప్పుడు కొట్టినంతసేపు ఛీ నా కుక్క బతుకు పాడుగాను, ఆడిపోయేలో పండుకొని ఈడిపోయేలో పండుకొని ఆడి చేత కొట్టించుకోవటం ఏంటి. తెల్లారనే మంగళగిరిలో చందన బ్రదర్స్ ఉందన్న మంగళగిరిలో. సరే, బొమ్మనా ఉందా? బొమ్మనా కూడా లేదా? లేదా అమ్మనా ఉందా? సరే, ఏదో ఒక నా ఉంది కదా. తెల్లారని ఏముంది చెప్పండి? సరే, విజయవాడ పోదాం. ఆ పాపం ఈ కుక్క మంగళగిరి అంతా తిరిగింది, దొరకలేదు దానికి. బెజవాడ వెళ్దామని చెప్పి అక్కడ చందన బ్రదర్స్ దగ్గరికి వెళ్ళి వెళ్దామని అనుకుంటుందంట. గమనించండి, పగలంతా విజయవాడ వెళ్దాం, మంగళగిరి వెళ్దాం, గుంటూరు వెళ్దాం, దుప్పటి కొనుక్కొచ్చుకుందాం, ఏ చెట్టు కింద పండుకుందాం, ఆ పొయ్యిలో ఈ పొయ్యిలో పండుకోకూడదు అని అనుకుంటుందట. రాత్రి అయింది, ఎక్కడ పండుకుంటుంది వచ్చి? అబ్బాబ్బాబ్బా, మరలా పొయ్యిలోనే పండుకుంటుంది. మరలా మధ్యరాత్రి ఇంటి యజమానుడు రాక మానడు, కర్రతో పెట కొట్టక మానడు. మరలా అప్పుడు కుక్క అనుకుంటుంది. ఏమనుకుంటుంది చెప్పండి? ఛీ, ఏదో అనండ్రు తల్లి పెద్దగా, ఛీ నా కుక్క బతుకు పాడుగాను. క్షమించండి, నన్ను బయటోడిగా ఎంచొద్దురా, మీ ఇంట్లో ఒక్కడిగా ఎంచండి, మీ అన్నగా ఎంచండి, మీ తమ్ముడుగా ఎంచండి. మిమ్మల్ని పరలోక రాజ్యంలో కూర్చోబెట్టాలని ఆశపడే ఒక శ్రేయోభిలాషిగా ఈ రాత్రి నన్ను ఎంచండి. ఈరోజు చాలామంది క్రైస్తవుల పరిస్థితి కూడా కుక్కను కర్రతో కొట్టినప్పుడు ఛీ అని అంటదే, వాక్యంతో కొట్టినంతసేపు మాత్రం ఛీ ఈ సినిమాలు వద్దు, ఛీ ఈ త్రాగుడు వద్దు, ఛీ ఈ అపవిత్రమైన కార్యక్రమాలు వద్దు, ఛీ అనుకుంటాడు. మరలా సాయంత్రం అయిందంటే అక్కడికి వెళ్ళిపోతాడు. నా చేతులెత్తి దీవిస్తున్నా, ఇంకెన్నడూ లోకం వైపు వెనుదిరిగి చూడని వీరుడిగా క్రీస్తులో సాగిపోయే భాగ్యం ఒక్కొక్క బిడ్డకు నా దేవుడు అనుగ్రహించునుగాక. కొంచెం గట్టిగా చెప్దాం ఆమేన్. మూడవది, ఈ కుక్కల్లో ఉండే పరిస్థితి ఏంటంటే, నా మాట వినండి, ఈ కుక్కలు ఎక్కువగా పల్లెటూరులో ఉంటాయి. కుక్కలు ఎక్కువగా పల్లెటూరులో ఉంటాయి. సిటీలో ఉండే కుక్కలు చాలా క్లాసికల్ కుక్కలు, అవసరం వచ్చినప్పుడే అరుస్తాయి, ఎప్పుడు పడితే అప్పుడు అరవ. విన్నారా? పల్లెటూరులో ఉండే కుక్కల పరిస్థితి ఏంటో తెలుసా? ఒకసారి వినిపించరా తమ్ముడా? నాయన, ఉన్నపాటున గుండె ఆగిపోయేటట్టుంది. మొదట కుక్క అరుస్తుంది, ఎందుకు అరుస్తుందో దానికి తెలియదు. ఆ మొదట కుక్క అరుస్తూ ఉంటే ఈ కుక్క ఫ్రెండ్స్, ఆ వీధి ఫ్రెండ్స్ ఉంటాయి కదా, ఇవన్నీ జాయిన్ అయ్యి మధ్యరాత్రి గుండె ఆగిపోయేటట్టుగా అరుస్తున్నాయి. ఎందుకు కుక్క అరిసింది? దీని అరుపు కారణం దానికే తెలియదు. ఇది అరుస్తుంది, మేము అరుస్తున్నాం. గమనించండి, పల్లెటూరులో ఎట్లుంటుందో తెలుసా? ఏమండి, ఇందులో పల్లెటూరు కుక్కలు చాలా స్పెషల్. ఈ ఇంటి పేరట ఆయన ఒక ఆయన మీదకి ఏదో ఇంకొక ఆయనకి వివాదం వచ్చింది. ఈ ఇంటి పేరట ఆయన ఆయన్నే కొట్టాడో తిట్టాడో, ఓ 1,00,000 రూపాయలు ఎగ్గొట్టాడో తెలీదు. నా డబ్బులు ఎందుకు ఎగ్గొట్టేవయ్యా అని ఆయన వచ్చి ఈయన అడుగుతున్నాడు. వీళ్ళ మధ్యలో వాదన జరుగుతుంది. యువతలో ఆయన ఇంటి పేరటోళ్ళు ఉన్నారు చూసారా? ఆడు మా ఇంటి పేరటోడికి మా తమ్ముడి మీదకి నువ్వు ఎట్లా గొడవకు వస్తావు? కారణం ఏంటో తెలుసుకోరు. ఈ మొదటి కుక్క అరిసింది, తతిమ కుక్కలను అరుస్తూ ఉంటాయి. మొదటి కుక్క అరిసింది, కారణం ఏంటి? ఎవరు అన్యాయాలు విచారించరు. బైబిల్లో ఒక ఘోరమైన సంఘటన చెప్తాను. లేవీయుడు ఆ రాత్రి బెన్యామీను ప్రాంతం గుండా వెళ్తున్నాడు. అది రాత్రి తన భార్యను తీసుకొని వెళుతున్న పరంపరలో ఒక బెన్యామీయుడు, అయ్యా
ఇంత రాత్రిపూట వెళ్ళటం అంత సబబు కాదు, దయచేసి ఇక్కడే ఉండండి అన్నాడు. అయ్యా ఇది పరదేశమే, ఉంటే ఎలా ఉంటుందో, నేను ఆశ్రయం ఇస్తానయ్యా. తన ఇంట్లోకి తీసుకెళ్ళాడు. ఇంట్లోకి తీసుకొని వెళ్తున్న ఆ సంగతి బెన్యామీను ప్రాంతంలో ఉండే కొంతమంది పోకిరి యవనస్తులు చూశారు. పోకిరి యవనస్తులు ఈ ఇంటి మీదకి వచ్చి, మీ ఇంటిలోకి వచ్చిన దూరదేశస్తురాలైన ఆ అమ్మాయిని పంపించండి, మేము అమ్మాయిని కోడాలి. రే బాబు, నేను ఆశ్రయం ఇచ్చా, తప్పిది. ఒకవేళ మీ కామవాంఛ తీర్చుకోవాల్సి వస్తే, కన్యకైన నా కుమార్తె ఉంది, నా కుమార్తెను పంపిస్తా, ఇష్టం వచ్చినట్లు చేసుకోండి. నో, మీ కుమార్తె కాదు, మీ ఇంటిలో ఆశ్రయం పొందిన అమ్మాయి మాకు కావాలి. వాని మీద దౌర్జన్యం చేసి ఆ అమ్మాయిని బయటికి తీసుకొచ్చి సామూహిక అత్యాచారం చేశారు బెన్యామీయులు. రాత్రి అంతా ఒకడి వెంబడొకడు ఇష్టానుసారంగా ప్రవర్తించారు. ఆల్మోస్ట్ అమ్మాయి చచ్చిపోయింది. చచ్చిపోలేదు కానీ చచ్చిపోయింది. భర్త చూశాడు, ఇక ఈ భార్య బ్రతకదని. బైబిల్లో జరిగిన విచిత్రమైన సంఘటన, భార్యను 12 ముక్కలు చేశాడు. మాంసం కొట్టు దగ్గర కట్టికోడు ఎట్లా కత్తి తీసుకొని మాంసాన్ని ముక్కలు చేస్తాడో, కట్టుకున్న భార్య శరీరాన్ని 12 ముక్కలు చేసి 12 గోత్రాల వారికి పంపించాడు. ఇశ్రాయేలు 12 గోత్రాల వారులారా, నాకు జరిగిన అన్యాయం, నా భార్యని వీళ్ళు పట్టను పెట్టుకున్నారు. దేవుని ప్రజలని పిలువబడుతున్న దేవుని ప్రజల మధ్యలో ఎంత ఘోరం జరిగింది. ఓ 12 గోత్రాల వారులారా, రూబేను గోత్రికుడా, యోధా గోత్రికుడా, లేవి గోత్రికుడా, రండి, నాకు న్యాయం తీర్చండి. ఈ 11 గోత్రాల వారు బెన్యామీల దగ్గరికి వచ్చి, ఎవరైతే తప్పు చేశారో వాడిని అప్పగించండి అయ్యా అన్నారు. వాళ్ళు ఏమన్నారు తెలుసా? మా గోత్రం ఏమనుకున్నావు? బెన్యామీను గోత్రం. మా ఓడి ఒంటి మీద చేయబడిందా మిమ్మల్ని చంపేస్తాం. ఒరే, మాకు అన్యాయం జరిగిందిరా, చూడండి, ఈ అమ్మాయిని అత్యాచారం చేశారు, ఈ అబ్బాయి భార్యను 12 ముక్కలు చేసి మాకు పంపించాడు, ఇది తప్పు కదా. తప్పు ఒప్పులు మాట్లాడొద్దు. ఒక కుక్క మురిగింది, ఆ కుక్కతో పాటు అన్ని కుక్కలు మురుగుతూ వచ్చాయి. ఒకే రోజు 25,100 బెన్యామీను గోత్రికులు చంపబడ్డారు. అమ్మా, పల్లెటూరులో బ్రతుకుతున్న తల్లులారా, తండ్రులారా, బాబూజీ నగర్ వాస్తవ్యులారా, ఎక్కడైనా గొడవ జరుగుతూ ఉంటే మొఠామేస్తుర్లు కాకండి. మనం దేవుని పిల్లలు రా, కొట్లాడుకోవద్దు. మనం యేసయ్య పిల్లలు రా, కొట్లాడుకోవద్దు. పోలీస్ స్టేషన్కి వెళ్తే దేవుని నామానికి అవమానం రా, కోర్టు మెట్లెక్కితే దేవుని నామానికి అవమానం రా. అన్ని ప్రజలు మనలను చూస్తూ ఉంటే వీళ్ళేమో ఆదివారం బైబిల్ పట్టుకొని వెళ్తారు. చూడు వీళ్ళ మధ్యలో ఎలా గొడవ జరుగుతుందో, మనలను బట్టి దేవుని నామం దూషించబడుతుందిరా. అవసరమైతే కాళ్ళు పట్టుకొని, మన ఈ మధ్య ఒక అన్నతో చెప్పాను, క్రీస్తు యేసు సంఘాన్ని సమాధానపరచడానికి ఈ దీనదాసుడు, అతిశయానికి నేను ఈ మాట చెప్పట్లా. సంఘంలో ఎప్పుడైనా ఎవరి మధ్యలోనైనా వివాదం కలుగుతూ ఉంటే, సంఘాలలో మనస్మర్థలు కలుగుతూ ఉంటే, సంఘాన్ని ఐక్యపరచడానికి చిన్న పిల్లోడు కాళ్ళు పట్టుకోవటానికి కూడా నేను వెనుతీయను. చిన్న పిల్లోడు కాళ్ళు పట్టుకోవటానికి కూడా వెనుతీయను. ఎందుకో చెప్పంటారా? నా పరువు ప్రతిష్టల కంటే యేసుక్రీస్తు సంఘం శాంతి సమాధానాలతో బ్రతకటం, యేసయ్య పెండ్లి భార్య సమాధానంతో బ్రతకటం, అది నా భాగ్యం. కుక్కల్లాగా దేవుని బిడ్డలు కొట్లాడుకోవద్దు. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రతి బిడ్డ గొర్రెపిల్లగా దేవుని కొరకు ఈ దినము నుంచి బ్రతుకుదురుగాక. గొర్రెపిల్లకు ఉండే స్వభావం ఏంటో తెలుసా? దౌర్జన్యము చేసిన వాని ఎదుట కూడా నోరు తెరవదు. దౌర్జన్యం చేసేవాని ఎదుట కూడా, కసాయి వాని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్లుగా దేవుని పిల్లలైన మనం
మౌనంగా ఉండే ధన్యకరమైన జీవితం మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. చప్పట్లు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. మూడో మాట ఏమంటాడు తెలుసా? అతడు చేతులెత్తి నైవేద్యం చేస్తూ ఉన్నాడట. స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం అని చేతులు అల్లాడిస్తూ ఈయన అనుకుంటున్నాడు నేను దేవునికి నైవేద్యం చేస్తున్నానని. దేవుడు అంటాడు, నైవేద్యం చేస్తున్నానని నువ్వు భ్రమపరుచుకున్న ఓ క్రైస్తవుడా, పంది రక్తాన్ని నా బలిపీఠం మీద నువ్వు పోస్తున్నావు. నాకు ఈ మాటలు చదువుతూ ఉంటే గుండెలు కదిలిపోతున్నాయి. ప్రారంభంలో చెప్పే కదా, వింటున్న ఈ మాటలో నీ క్యారెక్టర్ ఎక్కడైనా కనపడుతూ ఉంటే, నీ స్వభావం ఎక్కడైనా కనపడుతూ ఉంటే, నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేస్తూ తల్లి నీలో ఈ లోపం ఉంది, తండ్రి ఈ బలహీనత నీలో ఉంది, ఇలా బుద్ధిహీనంగా ప్రవర్తించిన వాడవి నీవేనని నీ మనస్సాక్షి నేరారోపణ చేస్తూ ఉంటే, ఈ వాక్యం వింటుండగా నువ్వు గడగడగడగడమని వణుకుతూ ఈ మాట వినగలిగితే నీ మీదే దేవుడు దృష్టి నిలుపబోతున్నాడు. నీ పిల్లల మీదే దేవుడు దృష్టి నిలుపునుగాక. మూడో మాట అంటాడు పంది రక్తం అంటాడు. పందిలో ఎన్నో అవలక్షణాలు ఉన్నాయి. మెట్టుకు 2 అవలక్షణాలు క్లుప్తంగా చెప్తాను. పందికి మరి అదేం ఆనందమో నాకు తెలియదు. కొంతమంది నీళ్ళల్లో జలకాలాడటానికి ఇష్టపడతారు, ఈత కొట్టడానికి ఇష్టపడతారు. కొంతమంది బెడ్ మెత్తగా ఉంటే ఆహా ఎంత బాగుందో కదా అని చెప్పి ఆ త్రిబుల్ కార్డు బెడ్ మీద చాలా భలే రిలాక్స్ అవుతారు. మరి దీని ఆనందం ఏమో నాకు తెలియదు. కానీ ఏది చెప్పాలి ఏది పంది ఆనందం ఏంటో నాకు తెలియదు. కానీ ఇది బురదలో ఎంత ఆనందపడుతుందంటే అంత ఆనందపడుతుంది. నువ్వు డబల్ కాట్ బెడ్గా వేసేదానికి పరిపేసి పంది తల్లి ఇక్కడ వండుకోరా, ఇక్కడ వండుకో అని అన్నా ఆ పక్కన బురద చూపించు, అదేం సంతోషమో నాకు తెలియదు. చూడండి ఒకసారి. నా వైపు చూడండి. పంది ఎందులో రిలాక్స్ అవుతుంది? మీరు ఎట్టా చూస్తున్నారంటే ఇదేదో గ్రూప్ 1 ఎగ్జామ్ అడిగినట్టు అడుగుతున్నారు ఏంటి అన్నట్టు చూస్తున్నారు. పంది ఎందులో విశ్రాంతి పొందుతుంది? పంది ఎందులో ఆనందం పొందుతుంది? బురదలో. పంది లాంటి స్వభావం కలిగిన మనిషి కూడా పాపమనే బురదలో సంతోషిస్తాడు. కానీ దేవుని బిడ్డలు ఎక్కడ సంతోషిస్తారో తెలుసా? దేవుని సన్నిధిలో సంతోషిస్తారు. గంటల తరబడి అలా కూర్చోబెట్టి దేవుని వాక్యం వినిపించిన, గంటల తరబడి ఆరాధన జరిగిన, గంటల తరబడి ప్రార్థన జరిగించిన విసుగుండదు దేవుని పిల్లలకి. నన్ను అన్యదా భావించొద్దు. మీ కొడుకుని, మీ తమ్ముణ్ణి, మీ కుటుంబ సభ్యుణ్ణి. పంది లాంటి స్వభావం నీదైతే 24 గంటలు ఫోన్తో ఆడుకుంటావు. దేవుని బిడ్డ లాంటి స్వభావం నీదైతే ప్రార్థనలో దేవునితో ఆడుకోవటం ప్రారంభిస్తావు. పంది లాంటి స్వభావం నీదైతే అపవిత్రతలో గంతులేయటానికి సంతోషిస్తావు, అపవిత్రతను జురుకుంటూ అపవిత్రతలో నాట్యమాడటానికి సంతోషిస్తావు. దేవుని పిల్లలు ఎప్పుడు దైవజనమా అన్యజనులు సంతోషించు వాటి యందు మనం సంతోషించొద్దు. దేవుని పిల్లలుగా మన సంతోషం ఏంటో తెలుసా? వాక్యమే మన సంతోషం, ప్రార్థనే మన సంతోషం, ఆరాధనే మన సంతోషం, దేవుని స్తుతించడమే మన సంతోషం. మరలా చెప్తున్నాను, ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళామంటే లేడి పిల్ల గంతులు వేసినట్లుగా, అలాగని విచ్చలవిడిగా గంతులేమని కాదు నా అభిప్రాయం. హృదయానందంతో దేవుని సన్నిధిలో కేరింతలు కొట్టేవారిగా దేవుని సన్నిధిలో బ్రతకాలి. ఓ క్రికెట్ పిచ్చోడు ఉన్నాడు, ఆడెవడో 6 కొట్టాడు. కొట్టక మునిపే గ్యాలరీలో కూర్చున్నవాడు ఏమంటాడు? మీరు ఎట్టా చూస్తున్నారంటే గ్యాలరీలోనే కాదండి, మా ఇంట్లో కూర్చొని కూడా ఏమంటున్నారన్నా 6. ఇప్పుడు అసలు ఐపీఎల్ కాలం అంట, కలికాలం పోయింది, ఇప్పుడు ఐపీఎల్ కాలం. ఆడు 4 కొడితే 4, ఈడు అభిమాన బ్యాట్స్మెన్ అవుట్ అయిపోతే, చూడండి అబ్బా అంటాడు. వీడు 10వ తరగతి ఫెయిల్ అయినప్పుడు కూడా అంత బాధపడలా. విన్నారా?
10వ తరగతి మీద 10 సార్లు దండయాత్ర చేసినంత బాధపడలా. ఆడెవడో అవుట్ అయ్యాడట, అర్రే అవుట్ అయ్యాడు రా అంటాడు. అది లోకస్తుల ఆనందం. ప్రభు పిల్లలు ఎప్పుడు దేవుని సన్నిధిలో గంతులు వేస్తూ నాట్యమాడుతూ అనుభవించేవారిగా బ్రతుకుదురు కాక. ఈ మాట చెప్పడానికి ఇష్టపడతా. నా వైపు చూడండి. దేవుని సన్నిధిలో కూర్చున్నావంటే వాక్యం ప్రకటించేటప్పుడు, ఆరాధించేటప్పుడు మన ముఖాలలో నవరసాలు బండాల. నా వైపు చూడాల. ఆరాధించేటప్పుడు, పాటలు పాడేటప్పుడు, స్తుతించేటప్పుడు, వాక్యం వినేటప్పుడు మన ముఖంలో నవరసాలు బండాల. ఉక్రోషంతో దేవుడు చెప్పేటప్పుడు భయపడుతూ వాక్యం వినాలి. ఆశీర్వాదపు మాట చెప్పినప్పుడు ఆనందంగా దాన్ని స్వీకరించాలి. గుండెలు పిండే మాట చెప్పినప్పుడు ఏడవటం ప్రారంభించాలి. ముఖంలో నవరసాలు పండాల దేవుని సన్నిధిలో. ఒక మాట చెప్పమంటారా? మనోళ్ళు ఎక్కువ శాతం నవరసాలు పండుతాయో లేదో నాకు తెలియదు, కానీ ఒక రసం మాత్రం పండుతుంది, అదే నీరసం. నువ్వు ఎంత గంభీరమైన వాక్యం చెప్పుగాక, మేము వీడియో తీసేటప్పుడు కొన్ని ముఖాలు చూస్తేనండి, ఈ వీడియో తీసేటప్పుడు మా పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు కూడా కళాకారులు, శ్రద్ధగా వాక్యం వినేవాళ్ళని చూపించిన వాళ్ళు. మరి అది వాళ్ళకున్న కృప. ఎవరైతే అంటారు చూసారా, కొన్ని ముఖాలు చూస్తూ ఉంటేనండి, గమనించండి, 700 కోట్ల రూపాయలు అప్పు ఉన్నట్టు, ఈ అప్పు ఎట్లా తీర్చాలరా బాబు అన్నట్టు, భూమి మీద భారం అంతా వాళ్లే మోస్తున్నట్లు ఎంత నీరసంగా ఉంటారో. దావీదును గూర్చి దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? దావీదు దేవుని సన్నిధిలో శక్తి కొలది నాట్యమాడాడట. శక్తి కొలది. నేనంట ఆరాధించేటప్పుడు శరీరం కదలటం కంటే హృదయం కదలాలి దేవుని సన్నిధిలో. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. పంది ఉందే బురదలో జలకాలాడుతుంది, బురదలో ఆడుతుంది. దేవుని బిడ్డలు ఆడాల్సిన స్థలం దేవుని మందిరం. దేవుని బిడ్డలు ఆడాల్సిన స్థలం ప్రార్థనా గది. దేవుని బిడ్డలు ఆడాల్సిన స్థలం దేవుని సన్నిధిలో వాక్యం ఆడే స్థలం, వాక్యం ధ్యానించే స్థలం. దేవుని బిడ్డలు ఆడాల్సిన స్థలం దేవుని ఆరాధించే స్థలం. అలా ప్రభువుని అనుభవించు. నీ ప్రతి సమస్య నీ మోకాలు ఎదుట సాగిలిపడేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. ఇక నేను ముగింపులోకి వచ్చాను. ఇంకా చాలా వర్తమానాలు ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్లో కొన్ని వందల, దరిదాపుగా 6000 వర్తమానాలు ఉన్నాయి. వినండి. సిస్టర్ జ్యోతి జెర్మియా, ఎమాన్యుయల్ జార్జ్, ఎమాన్యుయల్ రాజు, దరిదాపుగా 7 యూట్యూబ్ ఛానల్స్ దాకా ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి, వాక్యం వినండి. కుక్కకు పందికి ఉన్న ఒక కాంబినేషన్ ఏంటో తెలుసా? మత్తయి సువార్తలో ప్రభు వారు చెప్తారు. చూడండి మాట, మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ వచనం. నాతో కలిసి చెప్పండి. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి. తమ్ముడు వీడియో పాప వారి తల్లిని నా వైపు చూడండి. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి. వేసిన యొడల, మరోసారి వేసిన యొడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మల్ని చీల్చివేయును. ఇప్పుడు వీళ్ళ మీద పడి వీళ్ళని చీల్చేసిందే. ఏం చేశారు వాళ్ళు? పరిశుద్ధమైన దాన్ని పెట్టారట. ఏం చేశారు వాళ్ళు? పంది ముందు ముత్యాలు వేశారట. అసలు ఈ మాట చూడండి, పంది ముందు ముత్యాలు వేశారట. పరిశుద్ధమైనది పెట్టారు. ఈ పందులు ఎదుట ముత్యాలను వేస్తే ఈ పందులు కుక్కలు ఏం చేశాయో తెలుసా? ముత్యాలను కాళ్ళతో తొక్కేసాయట. నా వైపు చూడాలి. ముత్యాలను కాళ్ళతో తొక్కేసి ముత్యాలను కాళ్ళతో తొక్కేసి ఎవడు ముత్యాలు వేశాడో వాడి మీద పడి వాడిని చంపేస్తున్నాయట. ఎవరు వీళ్ళు? పందులు. ఎవరు వీళ్ళు?
కుక్కలో ఈరోజు అనేక మంది యవ్వన బిడ్డలు కుక్కల్లాగా పందుల్లాగా తయారైపోయి, రేయ్ ఏంట్రా మధ్యరాత్రి 1 గంట దాకా బజారు మీద తిరుగుతున్నావు, ఎందుకురా ఇప్పుడు దాకా? ఇప్పుడు టైం ఎంత అవుతుందిరా? 1 గంట అవుతుందిరా, పాడైపోద్దిరా, వ్యసనాలు వస్తాయిరా, అనవసరంగా పోలీసు వారి చేతిలో పడతావు, జాగ్రత్తరా అని అంటే ఈ కొడుకు ఏమంటాడు తెలుసా? అసలు ఇది ఇలా నరకమా, నన్ను టార్చర్ పెడుతున్నారు, అందుకే నేను ఇంటికి రావట్లా. రే కష్టపడి చదువుకోరా, ఎందుకురా ఫోన్తో వాడుకుంటావు? చదువుకుంటే రేపు నీకు భవిష్యత్తు వస్తుందిరా, శిఖరాల మీద కూర్చుంటావురా అని తల్లి మందలిస్తే, మందలించిన తల్లి పిల్లలకు శత్రువు. ఇది తప్పురా అని హెచ్చరించిన తండ్రి పిల్లలకు శత్రువు. ఎందుకు వాళ్ళు శత్రువు అవుతున్నారు? తల్లిదండ్రులు ముత్యాల లాంటి మాటలు పిల్లల ముందు వేస్తే వీళ్ళ లోపట పంది స్వభావాలు ఉన్నాయి కదా. మనిషికి ఆ ముత్యాలు ఇస్తే ముత్యాల హారం చేసుకొని మెడ మీద వేసుకుంటారు. పంది లాంటి స్వభావం కలిగిన పిల్లలు తల్లిదండ్రులు చెప్పిన ముత్యాల లాంటి మాటలను తొక్కుకుంటూ వెళ్తారు. మా హైదరాబాద్లో జరిగిన సంఘటన, మేముండేది సూరారం కాలనీ, జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియా. మేముండే ప్రాంతానికి జస్ట్ 3 కిలోమీటర్ల దూరం. తమ్ముడు జార్జ్ నిలబడి పర్లేదు. ఈ అన్నయ్యోళ్ళు ఉండే ఇంటికి, ఒకప్పుడు వీళ్ళుండే ఇంటికి జస్ట్ ఇక్కడ నుంచి గేట్ అంత దూరం అంతే. ఇక్కడ కనపడుతున్న చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఉన్నారు కదా, వీళ్ళందరూ దేవుని కొరకు తమ్ము నపుంసకులుగా వివాహాలు చేసుకోకుండా దేవుని కొరకు సజీవ యాగంగా తమ్ము సమర్పించుకున్నారు. ఈ బిడ్డలు, ఆ బిడ్డల జీవితాల్లో వాళ్ళ నిర్ణయం, వాళ్ళ తీర్మానం అది. కూర్చో తమ్ముడు, థ్యాంక్ యూ. ఈ తమ్ముడోళ్ళు గతంలో ఉండే ఇంటికి దగ్గరలో, ఇక్కడ నుంచి గేట్ అంత దూరంలో ఆ అమ్మాయి 10వ తరగతి చదువుతుందట. 10వ తరగతి చదివే అమ్మాయికి ఇన్స్టాగ్రామ్లో నల్గొండ ఒక అబ్బాయి పరిచయం అయ్యాడట. వాడు 10వ తరగతి ఆపేసాడు. ఈ 10వ తరగతి చదివే అమ్మాయికి అసలు సెల్ ఫోన్ ఎందుకు నాకు అర్థం కాదు. 10వ తరగతి చదివే అమ్మాయికి ఇన్స్టాగ్రామ్ ఎందుకు? ఎవరిని పెట్టలారా? ఇప్పుడు మీ వయసు ఫోన్తో ఆడుకునే వయసు కాదు, పుస్తకాలతో ఆడుకునే వయసు. సెల్ ఫోన్లో గేమ్స్తో ఆడుకునే వయసు కాదు, మ్యాథమెటిక్స్తో ఆడుకునే వయసు. పుస్తకాలతో ఆడుకోండి, సబ్జెక్ట్తో ఆడుకోండి, క్లాస్ రూమ్లో ఆడుకోండి. మీ తల్లిదండ్రులను దీవించిన దానికంటే మిమ్మల్ని అధికంగా దేవుడు దీవిస్తాడు. నేనంట యవ్వన బిడ్డలకు, 10వ తరగతి చదివే బిడ్డలకు సెల్ ఫోన్ ఎందుకు? ఫేస్బుక్ ఎందుకు? ఆ ఫ్రెండ్తో ఈ ఫ్రెండ్తో చాటింగ్ ఎందుకు? ఇన్స్టాగ్రామ్లో 10వ తరగతి చదివే అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించిందట, అని పెళ్లి చేసుకుంటానంటదట. తల్లి ఎరిగి, నీ వయసు అంతే, నీ వయసు ఎంత? కష్టపడి చదువుకో, ప్రయోజకురాలివిక. ఒక స్థితిమంతురాలు అయిన తర్వాత ఒకవేళ అప్పుడు ఇష్టపడితే ఆ అబ్బాయినిచ్చి చేస్తా. ఇది ప్రేమ కోసం పరిగెత్తే వయసు కాదు, పెండ్లి కోసం పరిగెత్తే వయసు కాదు, కష్టపడి చదువుకునే వయసు అని 10వ తరగతి చదివే కూతురుని మందలిస్తే ఈ అమ్మాయి రహస్యంగా వాడికి ఫోన్ చేసింది. ఈ తల్లి ఉదయం 9 ఆ ప్రాంతంలో తాను ఆరాధించే దేవుళ్ళు ఫోటో పెట్టుకొని ఆ ఫోటో ఎదుట నిలబడి పూజ చేస్తూ ఉందట. తల్లి పూజ చేస్తూ ఉంటే ఈ కూతురు వెనక నుంచి దుప్పటి తీసుకొని ఆ దుప్పటి తల్లి మీద, ముఖం మీద ముసుకేసి కింద పడేసింది. వీడేం చేశాడో తెలుసా? ఇనప సుత్తి తీసుకొని ఆ తల్లి తల మీద పెట 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 కొడతా ఉంటే ఈ అమ్మాయి కత్తి తీసుకొచ్చి ఇంకొకటికి ఇచ్చి, మా అమ్మ గొంతుకొచ్చేయండి. కూతురిచ్చిన కత్తితో వాడు గొంతు గొయ్యిపోతూ ఉంటే తల్లి కాళ్ళు చేతులు ఎలా అంటూ ఉంటే ఆ కాళ్ళు గట్టిగా పట్టుకుందట, గొంతుకొచ్చేసింది. ఆ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉంటే ఇక ఇవిడ చచ్చిపోయిందిలే అని వాడు వెళ్ళిపోతే ఈ కూతురు ఏం చేసిందో తెలుసా? ఇది చచ్చిందో లేదో అమ్మో డౌట్. సుత్తి తీసుకుని తల్లి తల దగ్గర కూర్చొని తల పగలగొట్టిందటండి. కన్న కూతురు కన్న తల్లిని పొట్టను పెట్టుకుంది.
ఎందుకు? పందుల ఎదుట, కుక్కల ఎదుట ముత్యాలు వేస్తే అవి వాటిని కాళ్ళతో తొక్కి ఆ ముత్యాలు వేసిన వాడినే చంపుకొని తింటాయి. నా తల్లులారా, యవన బిడ్డలారా, యవన మగ బిడ్డలారా, ఒకసారి నా వైపు చూడండి. నేను చదువుకునే రోజుల్లో మా అమ్మ ఒకరోజు తన వివాహమైన తొల్లిడి దినాల్లో, మేము పుట్టిన తొల్లిడి దినాల్లో, నేను పుట్టక మునుపున్న దినాల్లో మా కుటుంబం అనుభవించిన పేదరికాన్ని ఒకరోజు చెప్పింది. నాన్న, ఈరోజు మనకి ఈ స్థితి రావచ్చు, ఇది మనం సంపాదించుకున్నది కాదురా, దేవుడు పెట్టిన భిక్ష, దేవుడు పెట్టిన భిక్ష. ఇంజనీరింగ్ చదువుకున్నాను, మురిసిపోతున్నావేమో. ఈ స్థాయి ఎవరిచ్చిందో తెలుసా? ఆరాధించే ఈ దేవుడు పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తి ఈరోజు ఈ స్థితిలో నిలవబెట్టాడు. ముద్దన్నం దేవుడు పెట్టిన భిక్ష, ఈ బట్ట దేవుడు పెట్టిన భిక్ష. ఈరోజు మీరు అనుభవించే ఈ స్థితిగతులని ఇవి దేవుడు పెట్టిన భిక్ష. ఏంటమ్మా దేవుడు పెట్టిన భిక్ష అంటున్నావు? ఏం జరిగింది? తల్లి చెప్పటం ప్రారంభించింది. నా వివాహమైన తొలిటి దినాల్లో మా నోరు వచ్చినప్పుడు తినటానికి తిండి ఉండేది కాదయ్యా. నేను నిండు గర్భిణిని. మీ నాన్న ఒక పంట పొలం వేశాడు. అప్పటికి మీ నాన్నకు ఉద్యోగం రాలా. పంట పొలానికి వెళ్ళి తినటానికి తిండి లేక 3 రోజుల పాటు మీ నాన్న తాడి చెట్లు లెక్క తాటికాయలు కోయ, తాటి ముంజలతో 3 రోజులు బ్రతికాడురా. రాగాదు అయ్యా, తాటి ముంజలతో 3 రోజులు బ్రతికాడయ్యా. అప్పుడు ఎవరో 2 పుట్టారు, గర్భిణిని. మంగళగిరిలో బేరణ పనికి నేను వచ్చా. సోమవారం నుంచి శనివారం వరకు పనిచేస్తే శనివారం బటువాడా ఇస్తారయ్యా. అప్పటికి నేను భోజనం చేసి 2 రోజులు అవుతుంది, గర్భిణిని. అయినా పనికొచ్చా. శనివారం ఉదయం నుండి యజమానుడు బటువాడా ఇస్తాడు. ఇంటికి తీసుకెళ్తా, నా పిల్లలకు కడుపు నిండా భోజనం పెడతా. 3 రోజుల నుంచి తాటి ముంజలతో కడుపు నింపుకున్న నా భర్తకి కడుపు నిండా భోజనం పెడతా. తిండి నేను తినకపోయినా నాకు అంత బాధ లేదు, కానీ నా గర్భంలో ఉన్న శిశువు, ఆ బిడ్డ ఎంత అల్లాడిపోతున్నాడో. బటువాడా ఇస్తే ఆ డబ్బులు తీసుకొని వెళ్ళి నా పిల్లలకు భోజనం పెట్టాలి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు యజమానుడు వస్తాడు, బటువాడా ఇస్తాడు, యజమానుడు వస్తాడు, బటువాడా ఇస్తాడు. సాయంత్రం 4 ఆ ప్రాంతంలో రాని వచ్చాడట, బటువాడా ఇచ్చాడట. ఆ డబ్బు తీసుకొని మాకు ముద్దన్నం వండి పెడదామని అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే పాపం ఆ పిచ్చి తల్లికి ఆకలి అయిపోయిందట. చేతిలో డబ్బులు ఉన్నాయి, ఆకలి అయిపోతుంది, గర్భిణి. ఇంటికెళ్ళి పిల్లలకు అన్నం పెట్టాలి అన్న ఆలోచన కంటే తన ఆకలి బాధతో ఇదే పాత బస్ స్టాండ్ దగ్గర, అది మామిడికాయలు సీజన్ అట, ఒక 2 మామిడికాయలు కొనుక్కొని, నేను రోడ్డు మీద నిలవబడ్డాను, 10 మంది నన్ను చూస్తున్నారు అన్న ఆలోచన మర్చిపోయి నా తల్లి నాకు చెప్పిన మాట, మంగళగిరి పాత బస్ స్టాండ్ దగ్గర నిలవబడి ఆ 2 మామిడి పళ్ళు పసా ఒక్క నిమిషంలో తినేశానయ్యా. ఏడుస్తూ అంది, దేవుడు పెంట కుప్పల మీద నుంచి మనల్ని లేవనెత్తి రోజు సింహాసనం మీద కూర్చోబెట్టాడయ్యా. ఆ దేవునికి ఎప్పుడు కృతజ్ఞతతో బ్రతకండి. ఈరోజు ఉందని పొంగిపోవద్దు. ఈరోజు దేవుడు ఇచ్చాడని అతిశయపడొద్దు. ఇచ్చిన దాన్ని బట్టి అతిశయించొద్దు, ఇచ్చిన దేవుని బట్టి అతిశయించాలి. పొందుకున్న దాన్ని బట్టి అతిశయించొద్దు. అది పొందుకునేటట్లుగా ఏ దేవుడు భిక్షగా ఇచ్చాడో ఆ దేవుడే మన అతిశయమై ఉండునుగాక. ముత్యాలేసింది దేవుని కృప. నేను పందిని కాదు గనుక ఆభరణంగా దాన్ని ధరించడానికి దేవుడు కృప చూపించాడు. నేను కుక్కను కాదు గనుక నా తల్లి చెప్పిన నీతి మాటలు గమనించండి. ఈ రోజుల్లో పిల్లలకి నీతి మాటలు చెప్పనేయండి. స్టార్ట్ చేస్తే చాలు, తల్లి స్టార్ట్ చేస్తే చాలు, ఇక చెప్పేవి లాపు. నాకు పద్దాకలు ఈ స్టోరీస్ చెప్పొద్దు మమ్మే. అయినా ఇంటికి వచ్చింది మొదలుకొని చెవిలో ఏదో అనండి జోరీగా. మీకెడ తెలిసిందమ్మా? ఈ పిల్ల బ్యాచ్ అనే మాట అదే కదా. నీతియుక్తమైన ముత్యాల లాంటి మాటలు తల్లిదండ్రులు మీ ఎదుట వేసినప్పుడు, మీ నాయకులు వేసినప్పుడు,
ఇలాంటి గొప్ప సేవకులు రే బాబు ఇలా బ్రతకూడదని ముత్యాల లాంటి నీతియుక్తమైన మాటలు మీ ముందు వేసినప్పుడు పందులాగా తొక్కుకుంటూ వెళ్ళొద్దు. గద్దించిన వ్యక్తి మీద తిరుగుబాటు చేయొద్దు. కొట్లాడే వ్యక్తులుగా ఉండొద్దు. ఆ ముత్యాలను హారంగా ధరించు. ఒక అద్భుతమైన వ్యక్తిగా నా దేవుడు నేను నిలవబెట్టును గాక. కొంచెం గట్టిగా చెప్దాం ఆమేన్. బిడ్డలారా, నా వైపు చూడండి. ఎప్పుడైనా మీ అమ్మ మిమ్మల్ని గద్దించినప్పుడు ముఖం మార్చావా? తప్పు చేసినప్పుడు నీ భర్త నిన్ను హెచ్చరించినప్పుడు ముఖం మార్చావా? మీ స్థానిక సంఘాల్లో మీరు దైవ సేవకులు నిలబడి వాక్యం బోధిస్తున్నప్పుడు నీ కుటుంబ బలహీనతలు ఎత్తి చూపిస్తున్నప్పుడు గడగడగడ వణుకుతూ పశ్చాత్తాపడ్డావా? దైవ సేవకుల మీద తిరుగుబాటు చేసావా? ఒక మాట అంట, తిరుగుబాటు చేసావు అంటే క్షమించు, పంది లాంటి స్వభావం అందే. నా ప్రార్థన, అట్టి మనస్సు మన ఒక్కొక్కరిలో నుండి నా దేవుడు తీసివేయునుగాక. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్తాం. లాస్ట్ వర్స్ అగైన్, మరొకసారి, మీలో ఎవరి మధ్యలోనైనా ద్వేషం ఉందేమో ఈ మాట వింటూ గడగడ వణుకుతూ వారితో సమాధాన పడతానయ్యా, నిర్ణయం తీసుకోండి. కుక్కలాగా కక్కిన దాని వైపు పదే పదే వెళ్ళే స్వభావం ఉందేమో ఈరోజు మారతానయ్యా అని తీర్మానం చేసుకోండి. గ్రామాలలో గొడవలైతే మొటామేస్తురులాగా ఒక గుంపుకు కార్నర్ కాసి గొడవలు రెచ్చగొట్టే వ్యక్తిగా ఉంటే నేను వివాదాస్పదమైన వ్యక్తిగా ఉండనయ్యా, అసమాధాన కారకుడిగా ఉండనయ్యా, సమాధానకర్తగా ఉంటానని దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకుందుము గాక. ఆఖరి మాట ముగింపుకొచ్చా. అంటాడు, ధూపము వేయువాడు దైవము కాని వాటిని ఆరాధించు వంటి వాడే అంటాడు. ధూపము అంటే ప్రార్థన అంటాడు కదా దావీదు గారు. సాయంకాలం నేను చేతులెత్తట నైవేద్యం వలె నా ప్రార్థన, పెద్దగా చెప్పాలి, నా ప్రార్థన ధూపము వలె నీ సన్నిధికి చేరునుగాక అంటాడు. అంటే ధూపం దేని గుర్తయ్యి అంటే ప్రార్థనకు గుర్తు. తల్లులారా, అన్నయ్యలారా, బాబూజీ నగర్ వాస్తవ్యులారా, మీ అందరికీ నా చేతులెత్తి మీరు ఎంతో ఖర్చు పెట్టి ఇంత ఖరీదైన మీటింగ్ ఏర్పాటు చేశారు. ఒక్కొక్క అన్న, ఒక్కొక్క తమ్ముడు మీ అందరి కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుతున్నా. నిన్న ఎస్పీ గారు సాక్ష్యం చెప్పారు, విన్నారా? మన మందిరంలో 21 రోజులు ఉపవాస ప్రార్థన లైవ్ ఇస్తే ఆయన ఎస్పీ గారు అయి ఉండి విజయవాడలో ఉండి 21 దినాల ఉపవాస ప్రార్థనలో పాలిభాగస్తుడయ్యాడట. అనలో వినండి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అంత ఉన్నత స్థానంలో బ్రతుకుతూ ఆ స్థానాన్ని ఏ దేవుడిచ్చాడో ఆ దేవుని ఎదుట మోకరిల్లుతున్నాడు. నిన్న సాక్ష్యం చెప్పిన తర్వాత మా దైవజనరాలు ఇంటికి వెళ్ళిన తర్వాత నాతో అన్న మాట ఏంటో తెలుసా? ఆ ఎస్పీ గారి ప్రార్థనా జీవితాన్ని గురించి ఇంకొక మాట చెప్తే బాగుండేదే. ఈ రాత్రి చెప్తావని గడిచిన రాత్రి చెప్పలా. ఒక ఎస్పీ సార్, ఆయన భార్య, ఆ సహోదరి అసిస్టెంట్ డైరెక్టర్ రాష్ట్రంలోనే ఒక ఉన్నతమైన పదవి. ఆ బిడ్డ అన్న మాట మీరు విన్నారు కదా. అయ్యగారు ప్రతిరోజు ఉదయం, ఈరోజు బైబిల్ చదివేరా? అదే సర్వాధికారి తల్లి. ఆ తర్వాత ఈరోజు బైబిల్ చదివేరా, ఈరోజు ప్రార్థన చేశారా అని అడుగుతూ ఉంటే, ఎప్పుడైనా ఆ ఉదయం బైబిల్ చదవకపోతే, ప్రార్థన చేసుకోకపోతే గుండెలు అల్లాడిపోతున్నాయి. అంతకు మునుపు 5ంటికి వాక్యం వినేవాళ్ళం. ఆ ప్రశ్న గుండెలను గుచ్చుతూ ఉంటే ప్రార్థన అయిపోయిన తర్వాత వాక్యం వినటం ప్రారంభించా. ఆ తల్లి రాత్రి చెప్పిన మాట విన్నారు కదా, ప్రతి అరుణోదయపు దినం కంఠధ్వని దేవునికి వినిపిస్తాం. నాకు తెలుసు ఆ కుటుంబం భక్తి కలిగిన కుటుంబం. ప్రతి రాత్రి కుటుంబంలో ప్రార్థన జరుగుతుంది. నర్సయ్యన్న, తమ్ముడు యాకోబో, తమ్ముడు దీనారో, మీ అందరి వైపు చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా, మా నాన్నగారు ఉన్న దినాల్లో
ప్రతిరోజు మా కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరిగేది. ఆ ప్రాంతంలో ఉన్న అనేకులు కుటుంబ ప్రార్థనకు వచ్చేవాళ్ళు. మీ అందరితో అంట ప్రతి సాయంత్రం ఈరోజు దేవుడు మిమ్మల్ని మన్నించాడే, ఈ మంట ఈ రాత్రితో ఆపకుండా మీరు ప్రభువును చేరుకునే వరకు నిత్యము మండే బలిపీఠాలుగా దేవుని కొరకు బ్రతుకుదురుగాక. బాబురావన్న, ఈరోజు మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన చేసుకుందాం. రైట్. తమ్ముడు యాకోబు, ఈరోజు సాయంత్రం మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన చేసుకుందాం. అయ్యా దేనారావు, ఈరోజు మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన చేసుకుందాం. తమ్ముడు పోలీసు ఉద్యోగం చేస్తున్న తమ్ముడు సుధీర్, మీ ఇంట్లో ఈరోజు ప్రార్థన చేసుకుందాం. తమ్ముడు వెంకటేశ్వరరావు, ఈరోజు మీ ఇంట్లో ప్రార్థన చేసుకుందాం. మన గ్రామాలలో ప్రతి రాత్రి ప్రతి సాయంత్రం ఇలా కుటుంబ ప్రార్థనలు జరిగితే ప్రపంచం యేసయ్య ఎదుట మోకరిల్లటానికి దేవుడు కృప చూపిస్తాడు. అతలు నుంచి వచ్చిన డేవిడ్ గారు ఒకసారి ఇట్రండి, ఒకసారి నా వైపు చూడండి. నేను ముగించబోతున్నాను. ప్రతి కుటుంబంలో తమ్ముళ్ళరా, పుస్తకాలు ముట్టుకోక మునిపే బైబిల్ పుస్తకాన్ని నువ్వు ముట్టుకోవాలి. మనుషులతో మాట్లాడక మునిపే దేవునితో మాట్లాడాలి. నీ కళ్ళు బైబిల్ చూడకుండా సెల్ ఫోన్ చూడకూడదు. బైబిల్ చూడకుండా సెల్ ఫోన్ చూడకూడదు. ఉదయం లేవటంతో నీ మొట్టమొదటి మాట దేవునితో మాట్లాడు. నీ కళ్ళు మొట్టమొదటి దేవుని వాక్యాన్ని చూసేటట్లుగా నిన్ను నీవు తీర్చిదిద్దుకో. ఉదయం వచ్చి కలిశారు. మా నాన్న ఒక్కడు అత్తలూరులో కుటుంబ ప్రార్థనతో ప్రారంభించాడు. ఒక్కడు కుటుంబ ప్రార్థనతో ప్రారంభించాడు. మా నాన్నగారి పరిచర్య ద్వారా దేవుని కృపను బట్టి రక్షించబడిన కుటుంబాలు. అద్భుతం తెలుసా, ఈరోజు అదే ప్రాంతంలో హోసన్నా మినిస్ట్రీస్ తరపున ఓ పెద్ద మందిరం, ప్రతి ఆదివారం 300 మందికి పైగా ఆత్మలు వస్తారు. అతిశయానికి చెప్పట్ల, మీరు అంతకంటే శ్రేష్ఠులు కావాలి అన్న భారంతో ఈ మాట చెప్తున్నాను. ఒక్కడు తను అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయి వచ్చేసరికి 70 మంది ఆత్మలను ప్రభు కొరకు సంపాదించాడు. మీ ఇళ్లలో మీరు అలా ఎందుకు చేయకూడదు? మన బంధువులను పిలుచుకుందాం మన ఇంటికి, మన వీధిలో ఉన్న వాళ్ళని పిలుచుకుందాం మన ఇంటికి. ఈరోజు మన ఇంట్లో ప్రార్థన చేసుకుందాం, రేపు ఒక ఇంట్లోకి వెళ్దాం. ఈరోజు పెదనాన్నల ఇంట్లో ప్రార్థన చేసుకుందాం, ఆ తర్వాత బాబాయిల ఇంట్లో ప్రార్థన చేసుకుందాం. ఎస్ బాబన్న, ఒకరోజు మీ ఇంట్లో చేసుకుందాం. నన్ను రమ్మంటారా? హైదరాబాద్ నుంచి రావాలా కుటుంబ ప్రార్థనకి? పక్కంట ఉన్నాడు కదా డాక్టర్ గారు, ఆయన పిలవండి. బిషప్ గారు, ప్రైజ్ ది లార్డ్, మీరు వచ్చారు, చాలా సంతోషం. థ్యాంక్ యూ అయ్య గారు. ఇబ్రహీంపట్నం అయ్య గారు, థ్యాంక్ యూ. సంధ్య గారు, థ్యాంక్ యూ. నా వైపు చూడండి, థ్యాంక్ యూ. నేను చెప్పింది అవునా కదా? అవును. నేను కొంచెం ఎక్కువ చెప్పానా తక్కువ చెప్పానా? లేదు, అవును, కరెక్ట్గా చెప్పారు. కొంచెం తక్కువ చెప్పినట్టున్నాను. రైట్, థ్యాంక్ యూ. ప్రతిరోజు మీ ఇంటిలో దేవుని సన్నిధిలో ధూపము వేయుదురుగాక. భోజనం చేయని రోజైనా మీ ఇంటిలో ఉండొచ్చేమో, కానీ యేసు నామములో ప్రార్థన చేయని రోజు ఒక్కటి కూడా మీ జీవితాల్లో ఉండకుండునుగాక. ఇలాంటి కృప దేవుడిచ్చినట్లు చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. కానీ ఇక్కడ దేవుడు మాట్లాడే మాట ఏంటో తెలుసా? ధూపము వేయువాడు బొమ్మను పూజించు వంటి వాడే అని ఎందుకన్నాడు తెలుసా? ఏదైనా ఒక విషయం కొరకు ప్రార్థన చేశాం, ఈ దేవుడు ప్రార్థనలు ఆలకించే దేవుడు. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా తప్పకుండా దేవుడు కార్యాలు చేస్తాడు, తప్పకుండా చేస్తాడు. కొన్ని సందర్భాల్లో ఎంత ప్రార్థన చేసినా దేవుడు నీకు జవాబు ఇవ్వడు. ఆ ఉద్యోగం కావాలి ప్రభా, ఆ ఉద్యోగం కావాలని ప్రార్థన చేసావు, ఉద్యోగం దొరకలేదు కాబట్టి ఇక నేను దేవుని దగ్గరికి రాను. ఉద్యోగం దొరకలేదు కాబట్టి నేను ప్రార్థన చేయను. ఉద్యోగం దొరకలేదు కాబట్టి నేను మందిరానికి రాను అని అన్నావంటే నువ్వు ఉద్యోగాన్ని ఎక్కువ ప్రేమించినట్లా, దేవుణ్ణి ఎక్కువ ప్రేమించినట్లా? అప్పుడు నువ్వెవరివో తెలుసా? ధూపం వేసేవనే పేరే కానీ బొమ్మను పూజించిన వాడివి. క్రైస్తవ జనమా, క్రైస్తవుడు ఎలా బ్రతకాలో తెలుసా? ఇచ్చిన ఆయనే నా దేవుడు, ఇయ్యకపోయినా ఆయనే నా దేవుడు. సంతానాన్ని కలుగు చేసిన ఆయనే నా దేవుడు, సంతానం కలుగ చేయకపోయినా
ఆశీర్వదించిన ఆయనే నా దేవుడు, ఆశీర్వదించకపోయినా ఆయనే నా దేవుడు. మేలు చేసిన ఆయనే నా దేవుడు, మేలు చేయకపోయినా బ్రతుకు కాలమంతా సర్వకాలాలలో సర్వావస్థలలో నా దేవుని ఆరాధించే ఆరాధికుడిగా నేను బ్రతుకుతాను. మీలో ఎవరైనా దేవుని మీద సనిగారా? ప్రార్థనకు జవాబు రాలేదని, ఎంత ప్రార్థన చేసినా పిల్లల వివాహాలు కాలేదని, ఎంత ప్రార్థన చేసినా పిల్లల జీవితాలు సెటిల్ కాలేదని ఏ విషయంలోనైనా దేవుని మీద సనిగారా? గడగడ వణుకుతూ సనిగేనయ్యా, నన్ను క్షమించు, ఈ రోజు నుంచి నేను సనగనయ్యా. మేలు చేసినా నేను ఆరాధిస్తా, మేలు జరగకపోయినా నేను ఆరాధిస్తా. ఆశీర్వదించినా నిన్ను ఆరాధిస్తా, ఆశీర్వదించకపోయినా నిన్ను ఆరాధిస్తూ బ్రతుకుతా. కరువులో ఆరాధిస్తా, సమృద్ధిలో ఆరాధిస్తా, మేలులో ఆరాధిస్తా, కీడులో ఆరాధిస్తా, మరణములో ఆరాధిస్తా, జీవములో ఆరాధిస్తా. అన్ని కాలాలలో ప్రభుని మనం ఆరాధించే ఆరాధికులుగా దేవుని సన్నిధిలో బ్రతుకుదుముగాక. బైబిల్లో ఎలా ఎవరైనా ఆరాధించారా? యోబు అందరికీ తెలుసు. బైబిల్ ఇంకో క్యారెక్టర్ చెప్తా. దావీదు తన కుమారుడు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే తన బిడ్డను బాగు చేయమని 7 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 20వ వచనం చూడండి ఒకసారి. 12వ అధ్యాయం 20వ వచనం, 12వ అధ్యాయం 20వ వచనం అలా ఉంచేసి, తన కుమారుడు బాగుపడినట్లుగా 7 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. కత్తికి నేల మీద కూర్చొని ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. 7వ రోజు ఎవరో వచ్చి చెప్పారు, చెప్పడానికి భయపడ్డారు. కొడుకు రోగంతో ఉన్నాడని తెలిస్తేనే ఇంత అల్లాడిపోయాడు, ఎంత ఏడ్చాడు. మరణ వార్త వింటే ఏమైపోతాడో దావీదు, పిచ్చోడైపోతాడేమో అని అనుకున్నారు. భయపడుతున్నారు. ఏంటి సంగతి? బిడ్డ చనిపోయాడా? అవును మహారాజా. 7 దినాల ప్రార్థనకు ప్రతిఫలం బ్రతికించమని ప్రార్థన చేస్తే మరణం జవాబుగా వచ్చింది. వాళ్ళందరూ అనుకున్నారు బట్టలు చింపుకొని ఎంత ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు అని అంటాడేమో అనుకున్నారు. బైబిల్లో రాయబడిన, అయ్యలారా వినండి, సవాలుతో కూడుకున్న ఓ మర్మయుక్తమైన మాట. కుమారుడు మరణ వార్త వినటంతో అక్కడ బైబిల్లో రాసి ఉంటుంది, అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలము పూసుకొని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరములో ప్రవేశించి యెహోవాను మొక్కుతూ ఉన్నాడు. ఏం సార్, ఏం భక్తి! కొడుకు చనిపోతే ఏం చేశాడు? యెహోవా సన్నిధిలో నుండి లేచి స్నానము చేసి తైలము పూసుకొని వేరు బట్టలు ధరించి ఎక్కడికి వెళ్ళాడు? తన దేవుడైన యెహోవా మందిరానికి వెళ్ళి యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను అని ఆ దేవుని స్తుతించటం ప్రారంభించాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న బిడ్డలారా, ఏం కోల్పోయి వచ్చావు? ఏడవకు, స్తుతించు. వ్యాపారంలో నష్టపోయావా? ఏడవకు, స్తుతించు. కుటుంబం ఆర్థికంగా చితికిపోయిందా? రోధించుకో, స్తుతించు. ఒకప్పుడు మా కుటుంబం ఎంత బాగుండేదోనండి, ఈరోజు కుటుంబం పూర్తిగా చితికిపోయిందండి, అందరూ మా కుటుంబాన్ని చూసి ఎగతాళి చేస్తున్నారండి అని అనుకుంటున్నావా? గడ్డు స్థితే అయినా స్తుతించు. నేనంట, అలా స్తుతిస్తూ వెళ్ళిపో, అలా స్తుతిస్తూ వెళ్ళిపో, అలా స్తుతిస్తూ వెళ్ళిపో. ఏదో ఒక దినాన నీ స్తుతి ద్వారా నీ స్థితి దేవుడు తప్పక మారుస్తాడు. ఏం చేశాడు? కోల్పోయిన కుమారుని బట్టి ఏడవకుండా స్తుతిస్తే 4 కుమారుల్ని ఇచ్చాడు. ఆ 4గురిలో 4గో వాడు సొలొమోను. ఆ సొలొమోనులో నుండి రెహబాము వచ్చాడు. ఆ రెహబాములో నుండి హిజ్కియా, ఉజ్జియా, ఆ రెహబాము ఆ సొలొమోను వంశంలో నుండి అలా ఉద్భవిస్తూ యోషియా వచ్చాడు. ఆ యోషియా వంశావళిలో నుండి రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారు ఉద్భవించారు. కష్టకాలంలో దావీదు స్తుతించాడు. అదే దావీదు వంశావళిలో నుండి లోకరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారిని ఉద్భవింపచేశాడు. ఒకసారి అందరం చేతులు ఎత్తుదామా? ఏ స్థితిలో వచ్చావో నాకు తెలియదు, నాకు ఇచ్చిన ఈ స్థితిని బట్టి నీకు స్తోత్రం అయ్యా అని
అందరూ ఒకసారి 2 చేతులు అల్లాడిస్తూ స్తోత్రాలు చెప్దామా? నోరు తెరవాలి ఇంకొంచెం పెద్దగా. స్తోత్రమేసయ్యా, స్తోత్రమేసయ్యా, స్తోత్రమేసయ్యా. స్వరమెత్తాలి, స్వరమెత్తాలి. హృదయమారా స్తుతించు. ఈ స్తుతి ద్వారా నీ స్థితి దేవుడు తప్పకుండా నా దేవుడు మార్చునుగాక. ఆమేన్. ఈ 4 లక్షణాల్లో ఏ లక్షణాలు నీలో ఉన్నాయో వింటూ, 1, ద్వేషం గుండెల్లో పెట్టుకొని వచ్చావా? గత కొంతకాలం నుంచి ఎవరితో మాట్లాడకుండా మనస్మర్థలతో బ్రతుకుతూ వచ్చావా? నువ్వు నిజంగా దేవుని దృష్టి నీ మీద పడాలని నువ్వు ఆశపడితే ఈ రాత్రో రేపో తప్పకుండా వారితో నువ్వు సమాధాన పడుదువుగాక. పెద్దగా చెప్దాం ఆమేన్. కక్కిన కూటి వైపు పదే పదే వెళ్ళే గుణం నీకుందేమో. కుక్కలాంటి బ్రతుకునాదే, గడగడ వణుకు. పందిలాంటి బ్రతుకునాదే, గడగడ వణుకు. కొన్ని సందర్భాల్లో నేను మీ మీద దూషిస్తూ మాట్లాడానయ్యా, నా జీవితంలో కలిగిన నష్టాన్ని బట్టి, నిన్ను దూషించిన వాడును నేనేనని నీ స్థితిని బట్టి గడగడ వణుకుతూ ఉండు. దేవుని మాట విని ఎవరు గడగడ వణుకుతారో వారి మీదే దేవుడు దృష్టి నిలుపుతాడట. ఒకే మాట 2 నిమిషాల్లో చదివి నేను ముగిస్తా. చూడండి ఆ మాట. దినవృత్తాంతాల 2వ గ్రంథం 34వ అధ్యాయం 26వ వచనం నుంచి 28వ వచనం వరకు చూడండి ఒకసారి. 27 తమ్ముడు నెక్స్ట్. యోషియా రాజుతో దేవుడు చెప్తున్న మాట ఒకసారి నా వైపు చూసి నాతో కలిసి చెప్పండి. నీ మనసు మెత్తనిదై, స్వరమెత్తాలి. ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలు నువ్వు వినినప్పుడు, ఇంకొకసారి దేవుడు పలికిన మాటలు నువ్వు వినినప్పుడు, చివరిసారి దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నేను నీ మనవిని ఆలకించి తిని. దేవుడు నీతో మాట్లాడినప్పుడు నువ్వు గడగడ వణికి ఆయన మాటకు స్పందించు. దేని కొరకు నువ్వు ప్రార్థన చేసినా నీ ప్రార్థనకు దేవుడు స్పందిస్తాడు. విన్నారు ఈ మాట? దేవుడు మాట్లాడినప్పుడు నువ్వు స్పందిస్తే ఏ అవసరం నిమిత్తం మోకరించి ప్రార్థన చేసినా నీ ప్రార్థనకు వెనువెంటనే దేవుడు స్పందించడం ప్రారంభిస్తాడు. యోషియా రాజుతో అంటాడు, నేను నీ మనవిని ఆలకించి తిని. 28 నెక్స్ట్ వర్స్ నాతో కలిసి చెప్పండి. నేను నీ పితరుల యొద్దకు చేర్చుదును, నెమ్మది గలవాడవై నీవు సమాధిలోనికి చేర్చబడదు. ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీదను నేను రప్పించు అపాయమును నీవు కన్నులారా చూడవు. నా చేతులెత్తి మీ అందరినీ దీవిస్తున్నా. మీరు బ్రతుకుతున్న దినాలలో, మీ బ్రతుకు దినాలలో అపాయాన్ని మీ కళ్ళారా మీరు చూడకుందురుగాక. మీ కళ్ళ ముందు ఎలాంటి అపాయాలు మీరు వినకుందురుగాక, చూడకుందురుగాక. అపాయాన్ని గూర్చిన వార్త మీ చెవులకు వినబడకుండునుగాక. ఇది ఈరోజు కాదు, రేపు కాదు అంటాడు. నీ బ్రతుకు దినములన్నిటా తల్లి ఎంతకాలం నువ్వు భూమి మీద బ్రతుకుతావో, తండ్రి ఎంతకాలం నువ్వు భూమి మీద బ్రతుకుతావో, నీ బ్రతుకు దినాలలో నీ కళ్ళ ఎదుట ఏ అపాయాన్ని చూడకుందువుగాక. 2వ మాట, ఈ భూమి మీద బ్రతికిన కాలమంతా నెమ్మదిగా బ్రతికే దినాలు వరంగా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఒకవేళ ఈ ప్రార్థనకు వచ్చేటప్పుడు రాత్రి వరకు అలజడితో నీ ఇల్లు ఉందేమో, ఈ ప్రార్థనకు వచ్చే ఈ గడియ వరకు నీ ఇల్లు అలజడితో ఉందేమో, దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను, ఈ రాత్రి నుండి నీ బ్రతుకు కాలమంతా ఓ నెమ్మదైన జీవితాన్ని దేవుడు నీకు వరంగా దయచేయునుగాక. వీటన్నిటికంటే విశేషం, పితరులున్న స్థలం ఏది? పరలోక రాజ్యం. పితరులున్న స్థలానికి దేవుడే నిన్ను చేర్చునుగాక. దేవుడే నిన్ను చేర్చునుగాక. పరలోక రాజ్యానికి దేవుడే నిన్ను చేర్చునుగాక. మరోసారి, పరలోక రాజ్యానికి దేవుడే నిన్ను చేర్చునుగాక. ఈ 3 ఆశీర్వాదాలు ఈ రాత్రి ఈ మైదానంలో కూర్చున్న ప్రతి బిడ్డకు
లైవ్ ద్వారా వాక్యాన్ని వీక్షిస్తున్న వేలాది కొలది కుటుంబాలకు నిశ్చయంగా నా దేవుడు అనుగ్రహించునుగాక. అగైన్ ఈ రాత్రి ఎంతమంది తండ్రులను చూస్తున్నాను, ఎంతమంది తల్లులను చూస్తున్నాను. ఒక్క డెక్క కూడా విడిచిపెట్టబడకుండా ఇక్కడ కూర్చున్న ప్రతి కుటుంబం పరలోకంలో కూడా కూర్చునే భాగ్యాన్ని దేవుడిచ్చునుగాక. ప్రతి ముఖాన్ని కన్నులారా చూసే భాగ్యం దేవుడిచ్చునుగాక. బట్ కండిషన్ ఒకటి, ఆయన మాట వింటున్నప్పుడు ఏం చేయాలి? లేచి నిలబడదాం.